అందరికీ హృదయపూర్వక వందనాలు. మిమ్మల్ని మా మధ్యలోకి నడిపించిన దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం చదువుకుందాం. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. చాలు, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమాస్వరూపేక దేవా, నీకు స్తోత్రమయ్యా. ఈ సమయం ముందు నాయన మమ్మల్ని అందరినీ ఇలాగ సమకూర్చి ఈ 2వ ఆరాధనలో నీ మాటలు వినుటకు మమ్మల్ని ఆయత్తపరిచినందుకు స్తోత్రం. మనుష్య మాతృడు మాట్లాడితే కేవలం నిష్ప్రయోజనం, కానీ నీవు మాట్లాడితే బిడ్డలందరికీ మేలు కలుగుతుంది తండ్రి. నీ మాటల కొరకు మిగులు ఆశ కలిగి వచ్చి ఉండగా నీ బిడ్డలందరినీ దర్శించు, వారితో మాట్లాడు. అందరి మనోనేత్రాలు వెలిగించు, నాతో కూడా మాట్లాడు. అనర్హుణ్ణి అయోగ్యుణ్ణి ప్రభు నా యందు కనికరపడి నా అతిక్రమములన్నీ నీ శిలువ రక్తంతో కడిగి శుద్ధీకరించి నాతో కూడా మాట్లాడు. ఉపదేశాన్ని అడ్డగింప చూసే సైతాను, దురాత్మ, అంధకార శక్తుల ప్రభావాలు, దయ్యపు శక్తుల ప్రభావాలు, బలహీనతల ప్రభావాలు, వాటన్నిటిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. దేవా, మీ సన్నిధి మా మధ్య ప్రత్యక్షపరిచి మాతో మాట్లాడి మీ ఘననామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు గొప్ప నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగాన్ని ఒకసారి మళ్ళీ ధ్యానిద్దాం. 6వ వచనంలో అంటాడు, ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయునా, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనిత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా. భక్తుడు ప్రశ్నిస్తున్నాడు. ఏం తీసుకొచ్చి ఆయన తృప్తిపరిచేది, ఏం చేసి ఆయన సంతోషపెట్టేది, ఏమిస్తే ఆయన సంతోషపడతాడు, ఏం చేస్తే నా అతిక్రమాలు వదిలేస్తాడు అని, ఏం తేవాలి, ఏమి ఇవ్వాలి అని ప్రశ్నించుకుంటూ తర్వాత చెప్తున్నాడు, మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. దేవుడు ఏది ఇష్టపడతాడో, దేవుడు ఏది కోరుకుంటాడో అది నీకు ప్రకటింపబడింది, తెలియజేయబడింది. వేలాది నదులంత విస్తార తైలము కాదు, గొర్రెలు, పొట్టేళ్ళు, ఎడ్లు కాదు, వాటి మాంసం అంతకన్నా కాదు, గర్భఫలమైన నీ జ్యేష్ఠపుత్రుని బలిగా అర్పించుట అంతకన్నా కాదు. దేవుడు ఏది ఇష్టపడతాడో, ఏది కోరుకుంటాడో, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. అదేదనగా న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు అన్నాడు. ఏమడిగాడో మీరు చెప్పండి? ప్రవర్తనలో న్యాయం, కనికరమును ప్రేమించుట, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుట. 3 సంగతులు. ఇంతేగా దేవుడు అడుగుతుంది నిన్ను. నువ్వు వీటిని మీరి ఇక మిగిలినవి ఎన్ని తీసుకొచ్చి నాకు ఇచ్చినా తృప్తి లేదు. న్యాయమైన ప్రవర్తన కలిగి, కనికరమును ప్రేమించే హృదయం కలిగి, దేవుని ఎదుట దీన మనస్సు కలిగి నడుచుకునుట దేవునికి చాలా ఇష్టమైన సంగతులు. ఇంతే అనేశాడు అంటే ఇంకేమి ముఖ్యమైనవి లేవు, ఇవే ముఖ్యమైనవి అన్నట్టు. ఈ 3 సంగతులు మనం
దృష్టిలో పెట్టుకున్నట్టయితే దేవుణ్ణి సంతృప్తిపరచిన వారము కాగలుగుతాం. ప్రవర్తనలో న్యాయం, కనికరం, దేవుని ఎదుట దీన మనసు కలిగి నడుచుకొనుట. న్యాయం అంటే నేను ఎవరికి అన్యాయం చేయలేదన్నయ్య, దాదాపు అందరికీ నేను న్యాయమే చేస్తున్నాను, నేను ఎక్కడ ఎవరికి ఏం అన్యాయం చేయలేదు అని మనం సహజంగానే మన మనసుకు మనం చెప్పుకుంటాం. కానీ ఒక్కసారి మనం మన జీవితాన్ని ఎక్స్రే చేసుకుంటే, పరిశీలన చేసుకుంటే, కొన్ని చోట్ల మనం న్యాయం తప్పి నడిచినటువంటి విషయాలు మన కళ్ళకు మనకు కనబడతాయి. ఎవరెవరు ఎక్కడెక్కడ న్యాయాన్ని మీరుతున్నారో, న్యాయం తప్పి నడుస్తున్నారో ఇట్టే అర్థమైపోతుంది. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కుటుంబ వ్యవస్థ కావచ్చు, మన సృష్టికర్త అయిన దేవుని గూర్చిన సంగతులు కావచ్చు, మన చుట్టూ ఉన్న సమాజాన్ని గూర్చిన సంగతులు కావచ్చు, మనం జరిగించాల్సిన న్యాయం ఉన్నది, మనం చేయాల్సిన న్యాయం ఉంది. మొట్టమొదటిది మనల్ని సృష్టించిన సృష్టికర్తకు మనం జరిగించాల్సిన న్యాయం. మనం ఉనికిలోకి రావడానికి ఆయన కారణం, మనం బ్రతికున్నామంటే దానికి ఆయన కారణం, మనకు కావలసిన సమస్తము లభ్యమవుతుందంటే దానికి ఆయనే కారణం. మన సమస్తము ఆయన దయతోనే నడుస్తుంది. కాబట్టి అన్నిటికంటే అందరికంటే నంబర్ 1 మొట్టమొదట మన సృష్టికర్తను గూర్చి ఆలోచించుట, ఆయనను సంతోషపెట్టాలన్న విధంగా మనం ఆలోచన చేయుట అనేది ఒక న్యాయమైన సంగతి. కానీ లోకస్తుల్ని చూసుకుంటే దాని గురించి వాళ్ళు ఆలోచించరు. దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డల్లో కూడా అనేక మంది నా సృష్టికర్తకు, నన్ను సృష్టించి నేను పాపంలో పడితే నన్ను విమోచించడానికి ప్రాణం పెట్టిన నా దేవునికి నేను ఏమి చేయగలను, నేను ఏమి ఇచ్చి సంతోష పెట్టగలను? అసలు భక్తునికి ఆలోచన రావటమే గొప్ప సంగతి. ఏమి తీసుకెళ్ళి నేను దేవుని దర్శించేది, ఏమి ఇచ్చి నేను ఆయన సంతోష పెట్టేది? సహజంగా అందరూ దేవుని దగ్గర నుండి ఏం అడగాలి, ఏం పొందుకోవాలి అని ఆలోచనలు చేసుకుంటారు. కానీ భక్తుడు దానికి భిన్నంగా ఆలోచించాడు. దేవుని దగ్గర నుండి నేనేం పొందటం కాదు, నేను దేవుని కొరకు ఏమి చేయాలి, దేవునికి ఏమి ఇయ్యాలి అని. ఇలాంటి ఆలోచన కలిగిన వాళ్ళు బహు కొద్ది మంది ఉంటారు. ఎక్కువ శాతం మంది దేవుని దగ్గర నుండి నేను ఏం పొందగలను, ఎంతవరకు మనకు అవకాశం ఉందన్నదే వెతుక్కుంటారు. సో దేవుని కొరకు నేనేం చేయాలి, దేవునికి నేనేమి ఇయ్యాలి, నా నుంచి దేవుడు ఏం ఆశిస్తున్నాడు అని ఆలోచించుట ఒక న్యాయమైన సంగతి. ఆ ఆలోచన అనేదే మనకు రాకపోతే మరి మనం న్యాయం తప్పినట్టా కాదా? భార్యకు అంత అన్నం పెట్టి భర్తకేదో జరిగించాల్సిన మర్యాదలు జరిగించి పిల్లల్ని మంచిగా పెంచితే నువ్వు అన్ని న్యాయం చేసినట్ట? అంతవరకే న్యాయమా? మనం చేయాల్సిన న్యాయాలు చాలా ఉన్నాయి. వాటిల్లో మొట్టమొదటిది సృష్టికర్తకు జరిగించాల్సిన న్యాయం. అవునా? మీలో ఎంతమంది ఆలోచిస్తారండి ఇలా? నిజంగా యథార్థంగా చేతులు నిజంగా ఆలోచిస్తే చేయొద్దు. నన్ను సృష్టించిన సృష్టికర్త ఒకడు ఉన్నాడు, ఆయనకు నా మీద కొన్ని ఆలోచనలు, ఆశలు ఉన్నాయి. అసలు అవేంటో తెలుసుకొని వాటిని నెరవేర్చే దిశగా నేను అడుగులు వేయాలి అని ఎంతమంది ఆలోచించారో, ఎంతమంది ప్రయత్నిస్తున్నారో యథార్థంగా చేయొద్దండి. చాలా వందనాలు. కొంతమంది నిజంగా యథార్థవంతులు ఉన్నారు, చెయ్యి ఎత్తలేదు. నాకు ఈ ఆలోచన రాలేదన్నయ్య, నేను ఇది మిస్ అయ్యాను అన్నోళ్ళు చేయొద్దండి. ఇక నుంచి అన్న ఆలోచన చేయండి. ప్రసంగాలకు అలవాటు పడిపోయి ఆదివారం పూట ఒక కూటంలో ఏదో 4 మాటలు విన్నాం, అయిపోయింది, ఇంతవరకు తెల్లార్చుకున్నాం అనే దరిద్రపు మనసు మీలో నుండి తీసేయండి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నన్ను స్ట్రైట్గా టార్గెట్ చేశాడు, ముఖాముఖి నాతో మాట్లాడుతున్నాడని గుర్తుపట్టి కొంచెం మారు మనసు పొందండి. పొంది మన ఇష్టాలు నెరవేర్చుకోవటం, మన ఆశలు తీర్చుకోవటం, దానికోసం దేవుని వెతకటం తప్పేం కాదులే. కానీ అంతకంటే ముఖ్యంగా మన సృష్టికర్త
మనందరి జన్మకు కారకుడైన వాడు, మన నిర్మాణానికి కారకుడైన ఆ నిర్మాణకుడి యొక్క ఆశలు కొన్ని ఉన్నాయి. ఆయన చిత్తం ఒకటి ఉంది నీ పట్ల. దాన్ని నెరవేర్చడానికి ఆశించు, ఆలోచించు. ఇక్కడ విన్నప్పుడు కరెక్టే కదా అనిపిస్తుంది. కూటమైపు అటు దాటి వెళ్ళగానే మళ్ళీ మైండ్ మారిపోయింది. చంచల బుద్ధి వంచన ఏది. ఏం బుద్ధి? చంచల బుద్ధి వంచన ఏది. యుంచక తూచవే 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 నీ చరణమునే నమ్మితి నమ్మితి నీ పాదములే పట్టితి నీ పాదములే పట్టితి నీ చరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే పట్టితి నీ పాదములే పట్టితి. ఏం బుద్ధి? పెద్దగా చెప్పండి. అబ్బా, ఎక్కువ శాతం అదే మంది. ఇక్కడ ఉన్నప్పుడు ఒక మైండ్, బయటికి పోగానే ఇంకొక మైండ్, ఇంకో ప్రదేశానికి పోగానే ఇంకొక మైండ్. లోకస్తులు వస్తే ఆ మైండ్, పరిశుద్ధులు వస్తే ఈ మైండ్, ఒంటరిగా కూర్చుంటే ఇంకో మైండ్. రకరకాలుగా మారిపోతుంటుంది. కానీ ఈ మాటలు మాత్రం పోనివ్వకండి. 3 సంగతులు చెప్పాడు: న్యాయము, కనికరము, దీన మనసు. ఒక న్యాయాన్ని గురించి మాట్లాడుకుంటేనే బోల్డ్ అంత టైం పట్టిద్ది. కూటమి అయిపోయింది ఇక ఆ టయానికి. కానీ నేను చెప్పాలనుకున్న విషయం ఆ 3 కాదు. ఆ 3 ఆల్రెడీ మీకు తెలిసే ఉంటాయి. గతంలో 1-2 సార్లు అందించినట్టున్నాను. ఈ ఉత్తమమైన దానిని గూర్చి నీకు తెలియజేయబడి ఉన్నది అన్న దానికాడ ఉత్తమమైన సంగతులు కొన్ని మీతో పంచుకోవాలని అనుకున్నా. సరే, న్యాయాన్ని గురించి మొదలుపెట్టాక అది కంప్లీట్ చేసి ఆ పాయింట్లోకి వెళ్తా. సృష్టికర్తకు జరిగించాల్సిన న్యాయం మొదటిదైతే, రెండవది ఎవరిని వాడుకొని మనల్ని భూమి మీదకి తెచ్చాడో ఆ తల్లిదండ్రులకు జరిగించాల్సిన న్యాయం రెండవది. అర్థమైందా? మొట్టమొదటిది సృష్టికర్తకు జరిగించాల్సిన న్యాయం, రెండవది జన్మనిచ్చిన వారికి జరిగించాల్సిన న్యాయం. మనంతటా మనమేం పుట్టలేదు, దేవుడే మనల్ని పుట్టించాడు. అయితే ఎవరిని వాడుకొని పుట్టించాడు అంటే మన అమ్మా నాన్నని. జన్మనివ్వటమే కాకుండా మనకు నానా రకాల ఊడిగాలు చేశారు అమ్మా నాన్న. బానిసలు కూడా చేయనంత ఘోరమైన బాధలు మన కోసం పడ్డారు అమ్మా నాన్న. మన బాల్య దినాల్లో 1 రోళ్ళు ఎత్తిపోసి అమ్మ కష్టపడింది. నీకు లోడ్ చేయడానికి నాన్న కష్టపడ్డాడు, నీ అన్లోడింగ్ అంతా క్లీన్ చేయడానికి అమ్మ కష్టపడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరి బాధలు వాళ్ళు పడి నీకు నాకు రెక్కలు తెచ్చారు. దానికోసం దేవుడు మనల్ని పెంచుట కొరకు వారిని వాడుకున్నాడు. కాబట్టి దేవుని తరువాత రెండవ న్యాయం తల్లిదండ్రులకు చేయాలి. కొంతమంది నా భార్య బిడ్డలకు నేను న్యాయం చేస్తున్నాను కదా అని తృప్తి చెందుతారు. తల్లిని తండ్రిని ఇద్దరిని నిర్లక్ష్యపరుస్తారు. కొంతమందికి తల్లి ఉండదు, తండ్రి ఉంటాడు. కొంతమందికి తండ్రి ఉండడు, తల్లి ఉంటుంది. కొంతమందికి ఇద్దరూ ఉంటారు, కొంతమందికి ఇద్దరు ఉండరు. ఇద్దరు లేకపోతే గొడవే లేదు. అక్కడ నిన్నేమో లెక్క అడగడం. ఈ ఇద్దరు లేకపోతే నిన్ను లెక్క అడగడు. కానీ ఇద్దరిలో ఏ ఒక్కరున్నా వారి గురించి నిన్ను లెక్క అడుగుతాడు. ఏమిరా అబ్బాయి, మరి మీ అమ్మగారికి చేయాల్సిన న్యాయం చేయలేదు కదరా నువ్వు అంటాడు. అంటే ప్రభా, మరి భార్య పిల్లల్ని చూసుకుంటున్నాను ప్రభా, మరి అమ్మ అంటే మళ్ళీ మనకు కష్టమైద్దిగా ప్రభా అంటే, మొట్టమొదట నేను, నా తరువాత తల్లిదండ్రుల సంగతి నీవు ఆలోచించాలి. మూడవది నీ వ్యక్తిగత కుటుంబం, భార్య బిడ్డలు. అర్థమైందా? ఎంతమందికి అర్థమవుతుంది? రెండవ న్యాయం ఎవరికి చేయాలి? తల్లిదండ్రులు. కొంతమంది తెలివైన ఆడపిల్లలు ఉంటారు, అవకాశం ఉన్న మాయను రాని ఇట్లా అని షో చేస్తారు. మాయ బ్యాచ్ అంత మాయ అన్నమాట. అవకాశం ఉంటుంది
ఏదైనా తల్లిదండ్రులకు హెల్ప్ చేసే ఛాన్స్ ఉంటుంది, వాళ్ళని ఆదుకునే అవకాశం ఉంటుంది. కానీ ఏం చెప్తారంటే మా ఆయన ఊరుకోడు అని వీళ్ళు చెబుతారు. అతను నేను ఎప్పుడు ఊరుకోను అని అన్నట్టు చూస్తాడు. ఊరుకోండి, మీరు ఊరుకోరులే కానీ అంటే అవును నేను ఊరుకోను. ఏమండి, నువ్వు కూతురు అయి ఉండి నీ తల్లిదండ్రులు ఇబ్బందుల్లో ఉంటే ఆదుకునే అవకాశం నీకుంటే, నీ భర్త మంచివాడై ఆదుకుందామనే నీ కోరికను అతను తీర్చేవాడై ఉంటే తప్పకుండా వాళ్లకు నువ్వు న్యాయం చేయాలి. కుమారుడు అయి ఉంటే జన్మనిచ్చిన వారికి తప్పకుండా వారికి జరిగించాల్సిన న్యాయం వారికి నువ్వు ఖచ్చితంగా జరిగింది. ఎందుకంటే ఇది నీకు లెక్క. 2, ఫస్ట్ సృష్టికర్త లెక్క, ఆయనకి న్యాయం చేయాలి. 2 కన్నవారి లెక్క. 3వది కుటుంబం అన్నా కదా. ఈ కుటుంబం కంటే ముందు మన కన్నవాళ్లలో 2 కాదు 4 మనల్ని కన్నోళ్ళు. 2 భౌతికమైన తల్లిదండ్రులు అయితే మరో 2 ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులు. అంటే నీకు దేవుని గురించి ప్రకటించి నేను రక్షణలోనికి నడిపించినటువంటి ఆత్మీయ తల్లిదండ్రులు. ఒకవేళ స్త్రీ నిన్ను రక్షణలోకి నడిపిస్తే ఆమె నీ తల్లి. పురుషుడు నీకు క్రీస్తును ప్రకటించి క్రీస్తును పరిచయం చేస్తే అతడు నీ తండ్రి. వీళ్ళు ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులు. వాళ్ళ విషయంలో కూడా నీకు బాధ్యత ఉంది. తెలుసా నీకు ఈ సంగతి? ఎక్కడుంది బైబిల్లో? తల్లిదండ్రులు అంటే నిర్గమకాండంలో ఉంది, పాత నిబంధనలో, నూతన నిబంధనలో కూడా యేసయ్య చెప్పాడు. అలాగే ఎఫెసీ పత్రికలో కూడా ఉంది. తల్లిదండ్రుల విషయంలో ఉంది బైబిల్లో తల్లిదండ్రుల గురించి. కానీ ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులకు మనం రుణస్తులమని వాళ్ళ రుణాన్ని కూడా మనం తీర్చుకునే అవకాశం ఉంటే తీర్చేదానికి ఎంతో కొంత మన వంతు మనం తోడ్పాటు అందించాలన్న సంగతి బైబిల్లో ఉందని మీకు తెలుసా? తెలీదా? నేను చూపిస్తారండి. ఫిలేమోనుకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలేమోనుకు రాసిన పత్రిక 18వ వచనం ఉన్నదే, 1వ అధ్యాయము 18వ వచనం చదవండి. అతడు నీకు ఏ నష్టమునైనను కలుగజేసిన ఎడలను, నీకు ఏమైనా రుణమై ఉన్న ఎడలను అది నా లెక్కలో చేర్చుము. పౌలను నేను నా స్వహస్తములతో ఈ మాట వ్రాయిచున్నాను. ఒనేసిము అనే వాని గురించి సిఫారసు చేస్తూ ఒక లెటర్ రాశాడు ఫిలేమోనుకి. ఈ ఒనేసిము అనేవాడు ఫిలేమోను దగ్గర పనివాడు ఒకప్పుడు. మొత్తానికి జైల్లో పౌలును కలిశాడు. తరువాత అక్కడ మారు మనసు పొందాడు, పౌలుకు ఉపచారం చేశాడు. అతడు మళ్ళా ఫిలేమోన్ దగ్గరకు వస్తే ఫిలేమోన్ అతన్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అందుకని బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. 10-11 వచనాలు. అయ్యా, అతడు నీకు చాలా అప్పున్నాడంట కదా, నీకు చాలా రుణస్తుడంట కదా, దాని గురించి రాస్తున్నాను అని అక్కడ చెప్పాడు. ఫిలేమోను యొక్క ఆత్మీయ తండ్రి ఓరో పౌలు మహనీయుడు ఏమన్నాడు? చదువు నాన్న 18. అతడు నీకు ఏ నష్టమునైనను కలుగు చేసిన ఎడలను, నీకు ఏమైనా రుణము ఉన్న ఎడలను అది నా లెక్కలో చేర్చుము. పౌలను నేను నా స్వహస్తములతో ఈ మాట వ్రాయిచున్నాను. పౌలను నేను నా స్వహస్తములతో ఈ మాట రాస్తున్నా, అది నేనే తీర్తును. అబ్బా. అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా? అబ్బా, నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నీకు ఇంకా చెప్పనేలా? అంటే దాని అర్థం ఏంటో తెలుసా? శరీర సంబంధమైన తల్లిదండ్రులు భౌతికమైన జన్మనిచ్చారు. ఆ జన్మ 90-100 ఏళ్ళకి పోతుంది ఆ శరీరం. కానీ ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులు, తల్లి కానీ తండ్రి కానీ, నీకు నిత్య జీవం ప్రాప్తం కలిగేటట్లుగా ఆత్మీయంగా నువ్వు జన్మించేటట్టు తోడ్పాటు అందించారు వారు. అంటే నీవు నీ ఆత్మ ఉన్నంత వరకు వాళ్ళకు రుణస్థుడివే.
కొంతమంది ఎంత తేలిగ్గా మాట్లాడతారో, తమకు సువార్త చెప్పి యేసయ్యని పరిచయం చేసి రక్షణలోనికి నడిపించిన వాళ్ళని ఎంత చీప్గా తీసేస్తారు. ఏడిశారు, ఏం చేశారు ఏంది, నాకు ఏం చేసింది ఏందామా, ఏం చేశాడు ఏంది ఆయన. ఏమండి, దేవుని మహాకృపను బట్టి ఇంతవరకు నేను ఆయన దయతో నాకు ఆత్మ సంబంధంగా తోడ్పడ్డ వారందరినీ ఇంతవరకు ఎవరిని వదిలిపెట్టలా. ఇప్పటికీ వాళ్ళందరికీ విధేయుడిగానే ఉన్నాను. వారందరినీ నా గుండెల్లో పెట్టుకున్నాను. దేవునికి స్తోత్రం. నా గురించి ఎందుకు చెప్పుకుంటానంటే మాదిరిగా మీకు మోడల్ కోసం చెప్పుకుంటాను, అంతే, డబ్బా కొట్టుకోవటానికి అనుకోవద్దు. కాబట్టి ఆత్మ సంబంధంగా నాకు రక్షణ మార్గంలోకి నడిపించి నాకు అసలు ఏమీ తెలియని స్థితిలో వారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు కాస్త కూస్తో దేవుని గురించి అవగాహన కల్పించిన వారిని ఎవరిని ఇంతవరకు విడవలేదు, విడవబోను కూడా. తోలనాడకూడదు, తృణీకరించకూడదు, లెక్క చేయరు, అలా ఉండకూడదు. గౌరవించాల్సిందే వాళ్ళని, విధేయత చూపాల్సింది. ఎందుకంటే నీ ఆత్మ విషయంలో నువ్వు వారికి రుణస్థుడివి, రుణస్థురాలివి. 3 న్యాయాలు. మొట్టమొదటిది సృష్టికర్తకు, రెండవది కన్నవాళ్ళకు, మూడవది ఆత్మ సంబంధంగా మనల్ని కన్నవారికి. నీకు ఎవరు మొట్టమొదట యేసును పరిచయం చేసి నేను రక్షణలోనికి నడిపించే పనికి పూనుకొని ప్రయాసపడతారో వారు నీకు తల్లియు, నీకు తండ్రి. నీ ఆత్మ విషయంలో వారు మొదట అడుగు వేశారో వారి విషయంలో నువ్వు ఎప్పుడూ గౌరవనీయంగానే ఉండాలి, గర్వంగా ఉండకూడదు. నా ద్వారా నువ్వు తెలుసుకున్నావు అనుకో, సత్యం తెలుసుకొని బలపడ్డావు అనుకో, దేవుని గురించి గ్రహింపు కలిగిందనుకో, నాకు రుణస్థుడివేను. అందుకోసం నాకు ఏదో చేయమని నేను అడగట్లేదులే, కానీ ఆ హృదయంలో ఆ కృతజ్ఞత భావం అనేది మాత్రం పోనీయకూడదు. పోయిందా నువ్వు న్యాయం తప్పినట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది వాళ్ళ యొక్క ఆత్మీయ తల్లిదండ్రులను ఎప్పుడో విస్మరించారు. అప్పుడు వీరు న్యాయం తప్పారా, న్యాయంగానే ఉన్నారా? ఇందాక చూడు, నేను న్యాయంగానే నడుచుకుంటున్నాను అన్ని విషయాల్లో అనిపించింది స్టార్టింగ్లో. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దేవుని ఎదుట దీన మనస్సు కలిగి ప్రవర్తించుట. 3 విషయాల్లో ఒకదానిలోనే మనం ఉన్నాం ఇప్పుడు. ఇప్పుడు 3 అయిపోయి, ఇక 4వది కుటుంబం. భార్యకు జరిగించాల్సిన న్యాయం భార్యకి, బిడ్డలకు జరిగించాల్సిన న్యాయం బిడ్డలకి. నిన్ను నమ్ముకొని నీ మీద ఆధారపడి తన పుట్టింటిని వదిలిపెట్టి తల్లిదండ్రుల్ని, స్వజనుల్ని, సొంత వారిని, సొంత ఇష్టాలని, అభిరుచుల్ని, ఆశల్ని, కోరికల్ని అన్నిటినీ వదిలేసుకొని నీ ఇష్టము చొప్పున నీకోసం జీవించడానికి వచ్చిన భార్య. తల్లిదండ్రిని కూడా వదిలిపెట్టి వచ్చిందంటే ఇక ఆమెకు తల్లి ఎవరు? నువ్వే. తండ్రి ఎవరు? నువ్వే. తన స్నేహితులను వదిలిపెట్టి వచ్చేసిందంటే ఇక ఆమెకు స్నేహితులు ఎవరు? నువ్వే. తోడబుట్టిన వారిని కూడా వదిలిపెట్టేసి వచ్చిందంటే ఆమెకు తోడబుట్టిన వారెవరు? నువ్వే. ఈ బంధాలన్నీ తెంచుకునేగా నీతో వచ్చింది భార్య. ఏడిసిందిలే, రావద్దా ఏంది చేసుకున్నప్పుడు అంటాడు. నువ్వు దున్నపోతులాగా మీ ఇంట్లోనే ఉంటావు, నువ్వు నీ తల్లిదండ్రులు నీతోనే ఉంటారు, తోడబుట్టిన వాళ్ళు నీతోనే ఉంటారు, అందరు నీతోనే ఉంటారు. ఇంత ఫీలింగ్ కూడా ఉండదు నీకు. కానీ బాల్య దినములను పుట్టి పెరిగి వాళ్ళ గోరుముద్దలు తిని వాళ్ళ మమకారాన్ని పంచుకొని తోడబుట్టిన వాళ్ళ ఆదరాభిమానాలు పొందుకొని 18 సంవత్సరాలు దాదాపు వాళ్లే ప్రపంచంగా జీవించిన ఒక పిచ్చి తల్లి ఒక్కసారిగా నీ ఒక్కడివి కోరుకున్నందున నీకు భార్య అయి తన సమస్తాన్ని వదిలిపెట్టుకొని నీకోసం రావటానికి ఇష్టపడుద్ది. ఆమె దగ్గర త్యాగం ఉండలా? పేరే ఉంది కదా, ఆడపిల్ల. అంటే ఈడపిల్ల కాదు, ఆడపిల్ల. ఎక్కడ మళ్ళా మర్చిపోతుందో అని గుర్తు పెట్టుకోవటానికి ఆడపిల్లకి, అమ్మా నువ్వు ఆడపిల్లవి, నువ్వు ఈడపిల్లవి కాదు అని ఆడపిల్ల అని బాల్యం నుంచి ఆ పదాలు పెట్టి అలవాటు చేసి ఒక్కొక్క ఆడపిల్ల పుట్టింటి నుంచి అత్తవారింటికి వెళ్ళేటప్పుడు ఏడుస్తుంది.
మనిషి చనిపోయినా కూడా ఏడవరు, అంత ఏడుపు ఏడుస్తుంది తల్లిదండ్రిని పట్టుకొని. నేను ఏదో ఒక చిన్న వీడియో చూశాను, నాకు కూడా ఏడుపు వచ్చింది. ఒక కూతురు పెళ్ళయి భర్తతో పాటు వెళ్ళిపోతా తండ్రిని పట్టుకొని ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చింది. ఎవడరా నువ్వు ఏడవటానికి ముందుంటావు అనొద్దు, సెంటిమెంట్ ఎక్కువ, ఏం చేద్దాం మరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను నవ్వటానికి కూడా ముందుంటాను, నా అంతసేపు ఎక్కువ ఎవరు నవ్వరు అసలు, తెలుసా? అవునా? ఆడపిల్ల దగ్గర త్యాగం ఉంది, అందరిని వదిలేసుకుని వచ్చి నువ్వేమో అసలు పట్టించుకోవు. ఏం తక్కువ నీకు? ఏం మాయరోగమా? తెచ్చేస్తున్నాగా, తిను ఉండు, ఇంకేంది? ఏం మనిషి కదా, ఒక మనసు లేదా? ఏమన్నా బండశిల వేసిన దగ్గర ఉంటానికి? నీలో స్నేహితుల సహవాసాన్ని ఆశిస్తుంది సోదరుడా, నీలో తల్లిదండ్రుల మమతను కోరుకుంటుంది, నీలో తోబుట్టువుల యొక్క ఆదరాభిమానాలు కోరుకుంటుంది. ఆ మొత్తం నీ దగ్గర లభించాలి, అది న్యాయం. ఏదో ఊడిగం చేసే పని మనిషిలాగా, ఒక బానిసలాగా, ఏదో రోబోట్ లాగా స్త్రీని చూడటం న్యాయం కాదు. ఆమెకు ఒక హృదయం ఉంది, మనసు ఉంది, ఆమెకు కొన్ని కోరికలు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి. అవన్నీ నీవే తీర్చున్నట్లు ఇక తీర్చకపో, ఇక అంతా నీలోనే చూసుకుంటానని తను ఎక్కడి నుంచో, కొంతమంది అయితే దగ్గర ఊళ్ళల్లో ఇవ్వబడతారు, కొంతమంది అమ్మో ఎక్కడో పుట్టి పాపం ఎక్కడికో ఇవ్వబడతారు. మా సోదరు ఒక అమ్మాయి ఉంది, జపాన్లో ఉంది, ఇప్పుడు పోయి తల్లిదండ్రులు వదిలిపెట్టి అసలు వెళ్ళిన మనిషి కాదు, ఎక్కడికి కదలదు. అలాంటిది 3-4 ఫ్లైట్లు మారిపోవాలంట. ఒక్కోసారి భర్త తెస్తాడు, ఒక్కోసారి ఒంటరిగా బిడ్డలను వేసుకొని పోతూ ఉంటుంది. ప్రార్థన చేస్తా, క్షేమంగా చేర్చయ్యా బిడ్డనని. జపాన్ ఎక్కడికైనా పోవాల్సిందే, అందరిని వదిలేయాల్సిందే, వెళ్ళిపోవాల్సిందే. ఇక ఏమి చేసినా నువ్వే దిక్కని వెళ్ళిపోయినప్పుడు ఆమెకు దుర్మార్గం చేయకూడదు, ఆమెకు వంచన చేయకూడదు, ఆమెకు అన్నం లేకుండా చేయకూడదు, ఆమెకు వస్త్రహీనత కలిగించకూడదు, ఆమెను క్షోభ పెట్టకూడదు. అసలు ఒక్కొక్కడు బాధ్యత లేకుండా తిరుగుతుంటారు. చేసుకోవటం అయితే చేసుకుంటాడు, పిల్లల్ని అయితే గంటాడు, ఇక ఆంతున మొత్తాన్ని వదిలేస్తాడు, ఇక తిరుగుతూ ఉంటాడు బలాదూరుగా. బాధ్యత ఉండదు, పాడుండదు. పర్సనాలిటీ చూస్తేనేమో కాటా చేస్తే 100 కిలోలు దిగుతాడు, కాటా పెడితే 100 కిలోలు తింటుంటాడు, తిరుగుతుంటాడు. అరే భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, నన్ను నమ్ముకొని వచ్చింది, సమస్తం ఇక నేనే అమ్మాయికి, మరి ఏంటి అనేది ఏం ఆలోచించడు. ఒక్కొక్కడు తీసుకొచ్చి చేస్తాడు, అన్ని సంపాదించి తీసుకొచ్చి ఇస్తాడు, కానీ అంతవరకే. తిను, నీకేం తక్కువ, డబ్బు ఇస్తున్నా తీసుకో, ఇంకేంది నీకేం కావాలంటాడు. లేదండి, మీరే ఆలోచించుకోండి ఒక్కసారి. నీ భార్యకు జరిగించాల్సిన న్యాయం ఖచ్చితంగా నీ నుండి లభించాల, లేకపోతే దేవుడు అన్యాయం అని రాస్తాడు. ఇంతసేపు కష్టపడి సమస్తాన్ని త్యాగం చేసి వదిలేసి వచ్చిన భార్యను వదిలిపెట్టి రెండో కుంపటి పెడతాడు ఇంకొకడు. వీడు విశాల హృదయుడు అన్నమాట. వీడి గుండెలో ఇంకా 1/2 డజన్ మందికి ఉంటుంది ప్లేసు, అవకాశం ఉంటే 1 డజన్ మందికి కూడా ఉంటుంది. భార్యను కూడా వదిలేస్తాడు, పిల్లల్ని వదిలేస్తాడు, సమస్తం తీసుకెళ్ళి ఆ రెండో కుంపట్లో దారదత్తం చేస్తుంటాడు. భార్య అభాగ్యురాలు, కష్టపడాలా, చాకిరి చేసుకోవాలా, బయటికి పోవాలా, పనికి మాలిన వాళ్ళతో నానా మాటలు పడాలా, తెచ్చి బిడ్డలుగా పెట్టుకోవాలా. ఇంతమంది ఉన్నారు అట్లా, ఇంతమంది. నా తల వెంట్రుకల కంటే ఎక్కువ మంది ఉన్నారు ఆడపిల్లలు అలా బాధపడేవాడు. పురుషుడా, న్యాయం అన్న మాటలు ఎన్నున్నాయి అనుకున్నావు? మనకు అర్థం కాకుండానే మనం జరిగించాల్సిన న్యాయాలు బోల్డ్ అన్ని ఉన్నాయి. భార్యకు ఒంటికి వస్త్రం ఇవ్వటం, కడుపుకు అన్నం పెట్టడమే కాదు, ఆమెతో సహవాసం చేయాలి. నెలంతా కష్టపడుతున్నావు, కానీ నెలలో ఒక్కసారైనా భార్య బిడ్డలు తీసుకొని అలాగ బయటికి వెళ్ళు. మంచి ప్రదేశం, చర్చికే వెళ్ళు, కాస్త ఆహ్లాదకరంగా ఉండేటువంటి చర్చి వాతావరణం, కాస్త దూరంగా
లేదా ఒక మంచి ప్రదేశానికి, ప్రశాంత ప్రదేశానికి వెళ్ళు భార్య బిడ్డలను తీసుకొని. ఆ ఒక్క పూట వాళ్ళ కేటాయించు, ఏదో అంత ఆహారం తినిపించు, వాళ్ళు అడిగింది తినిపించు. ప్రశాంతంగా ఒక పూట వాళ్ళతో గడుపు. పిల్లలకు న్యాయం జరిగిద్ది, భార్యకు న్యాయం జరిగిద్ది. స్నేహం చేయి. పిల్లలు ఒక యంత్రాలు, భార్య ఒక యంత్రం లాగా ఒక్కొక్కడు ఇంటి ఒక రావటమే బిగుసుకొని వస్తాడు. ఏందంటే అట్లా ఉండాలంట, లేకపోతే ఊరు మాటినరంట. రావటమే లేని నైజం కూడా తెచ్చిపెట్టుకుంటాడు. కోపం ఉండదు సహజంగా, కానీ బిగుసుకొని వస్తాడు. ఏం నవ్వుతారా? సంతోషంగా రా. ఆప్యాయంగా పిల్లలు వచ్చి హత్తుకుంటారు, భార్య సంతోషంగా ఎదురు వస్తుంది. అంటే కదా బిగ తీసుకొని వస్తాడు. వీడు ఎంటర్ అవటంతో, ఇంట్లోకి ఎంటర్ అవటంతో పిల్లలు గడగడ వణుకుతో పక్కకి వెళ్ళిపోతారు. ఏందిరా పిల్లల్ని అంత భయపెడుతుంటే అట్లా ఉండాలి, నీ ఎదురుకో, ఇంట్లో జాగ్రత్తగా ఉండాలి. ఒరి నీ జాగ్రత్త పాడు. నువ్వు ఎట్లా ఉన్నావో పిల్లలు అంతే తయారవుతారు, సైకోలాగా తయారవుతారు పిల్లలు. చాలా విషయాలు ఇక నీకు చెప్పరు, రహస్యముగా వారు తేడా పడతా ఉంటారు. చివరికి బాంబు బ్లాస్ట్ అయిన తర్వాత, నీ ముఖం బయలిన తర్వాత అర్థమైద్దిరా నీ దిక్కుమాలిన ఫీలింగులు, నీ తలకాయ. వద్దు, అట్లాంటి పనులు చేయవాకు. బిడ్డలతో ప్రేమగా మసలుకో, ఫ్రెండ్లీగా మసలుకో, స్నేహభావంతో ఉండు. అప్పుడు వాళ్ళ రహస్యాలు ఏవేవో చేయకముందే ప్రతిదీ నీతో పంచుకుంటారు. వాళ్ళని కాపాడుకోవచ్చు నువ్వు. నీ కన్న బిడ్డలు ప్రతిదీ నీకు చెప్పగలిగేంత స్వేచ్ఛ నీ దగ్గర లభించాలా. వాళ్ళకు జరిగించాల్సిన ప్రోత్సాహం నీ వల్ల లభించాలా. ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యాడు, తిట్టాల్సిన అవసరం లేదు. వెన్నుతట్టు, బాగానే చదువుతావరా నువ్వు, మొత్తానికి ఎక్కడో తేడా పడిందిలే, భయపడవక నాయనా, మళ్ళీ ప్రయత్నించాను. వాడు నిన్ను వదిలిపెట్టాడు. ఇక వాడు తేడా పడ్డాడు అనగానే మొదలు పెడతాడు ఇక దండకం. మొదలు పెట్టేసరికి వాడు ఏడిసి మొత్తుకొని పోయి, వీడికి ఓదార్పు చేసేవాడు ఎవడో ఉంటాడు, వీడికన్నా అసలు భయంకరుడు. వాడి దగ్గర పోయి కూర్చుంటాడు. ఇప్పుడు బాగా చదవగలిగేవాడు వాడికంటే ఎక్కువ చదవగలిగే వాడితో స్నేహం చేయాలా, లేకపోతే వాడికంటే పనికి మాలినోడితో చేస్తాడా? మీకు చెప్పనా, 2 సబ్జెక్టులు పోయినోడు ఓదార్పు పొందాలంటే 4 సబ్జెక్టులు పోయినోడి దగ్గర కూర్చోవాలా. పాస్ అయినోడి దగ్గర కూర్చుంటే వాడే ఓదారుస్తాడు. పాయింట్ అర్థం కాల మీకు? అర్థమైతే గొప్పోళ్ళే. స్తోత్రం చెప్పండి. 2 సబ్జెక్టులు పోయినోడు ఎవరి దగ్గర కూర్చుంటాడు? పోయి ఎందుకు కూర్చుంటాడు తెలుసా? నువ్వు నయంరా, నువ్వు బెస్ట్ రా బాబు అని, నయం బెస్ట్, నువ్వు పర్లేదురా అనే మాటలు వీడి దగ్గర వినపడతాయి. పాస్ అయినోడి దగ్గర నువ్వు చాలా తేడా పడ్డావరా, అసలు నువ్వు అట్లా రాయకుండా ఉండాల్సింది, నువ్వు అట్లా చేయకుండా ఉండాల్సింది, నువ్వు అట్లా రా, నువ్వు ఏంటరా, నువ్వు వాడితో తిరిగావరా, నువ్వు ఆ పని చేసావురా, నువ్వు టైం వేస్ట్ చేసావురా, నువ్వు చదవలేదురా, ఈ మాటలు వస్తాయి. అందుకని 2 పోయినోడు 4 పోయినోడి దగ్గర కూర్చుంటాడు. ఇప్పుడు 4 పోయినోడు స్నేహంలో పడితే ఏం జరిగింది? నెక్స్ట్ ఇయర్ అంతకుముందు 2 పోయినాయి, ఈసారి 4 కూర్చున్నాడు కదా, మొత్తం 4 పోతాయి. చూడండి ఎట్లా దిగిపోతుందో మన వాళ్ళ తెలివి తక్కువతనం వల్ల. వాడు 4 దగ్గర వద్దు, పాస్ అయినోడి దగ్గర వద్దు, అసలు నీ దగ్గరే కూర్చొని నీ దగ్గరే వాడు ప్రోత్సాహం పొందాలి. నువ్వు కన్న బిడ్డకి న్యాయం చేయాలి, కట్టుకున్న భార్యకు న్యాయం చేయాలి. స్నేహభావంతో మెలగాలి వాళ్ళతో, వాళ్ళ మనస్సులను ఆకర్షించుకోవాలి. నువ్వు ఎట్లా తిప్పలు పడతావు నాకు తెలియదు. ఇక అదంతా ఏడ చెప్పేది నేను? తిప్పలు పడు నువ్వే. కానీ నువ్వు శిక్షించి కొట్టి గందరగోళం చేసి మాత్రం వాళ్ళ మన్నన, వాళ్ళ ప్రేమను పొందలేవు. నువ్వు ప్రేమను మొలిపిస్తుంది. అది నెలంతా కష్టపడుతున్నావు, ఒక పూట కేటాయించు వాళ్ళకి. కాసేపు అట్లా తీసుకెళ్ళు, పక్కకి తీసుకెళ్ళు, వాళ్ళు అడిగింది ఇప్పించు. ఆ రోజు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొంచెం వాళ్ళతో కలిసి నువ్వు కూడా ఆడు పాడు, నీకు కూడా తొందరగా జబ్బులు రాకుండా ఉంటాయి. బాగా కోపంగా ఉంటే అందరూ భయపడతారని బిగుసుకొని ఉంటారు. హై బీపీ అయిపోయి మెదడు నరాలు పగిలి పెందలాడిపోతారు. అట్లాంటి పని చేయకూడదు. అవకాశం ఉన్నంత వరకు మనసును ఆహ్లాదంగా ఉంచుకోవటానికి ట్రై చేయాలి, పీస్గా ఉండటానికి ట్రై చేయాలి. కొంతమంది గుండెదాడ బ్యాచ్ ఉంటారు,
నాకు వదులుతారు అప్పుడప్పుడు మహాదడతో. వాళ్ళ దెబ్బకు నా గుండె కొట్టుకుంటూ ఉంటుంది. అందుకే వాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయను నేను. ఎందుకంటే ఇంతదాన్ని కూడా ఇంతలో చూపిస్తారన్నమాట. అలా ఎప్పుడన్నా నాకు ప్రెజర్ అనిపిస్తే నాకు వేరే మార్గం లేదు, ప్రశాంతంగా ఏకాంతానికి వెళ్ళిపోతా. వెళ్ళిపోయి కాసేపు ఆ పొలాల్లో కూర్చుంటా. మైండ్ ప్రశాంతత వచ్చినాక లేచి వస్తా. దేవుడే ఆదరణకర్త, మరి ఇంకేం చేయాలా? హల్లెలూయా. బీపీ ఉండటం తప్పేం కాదు. నేను చెప్పినట్టు కాస్త దేవుని మార్గంలో కాస్త ఆహ్లాదకరంగా మనసును ఉంచుకున్నట్టయితే బీపీ కూడా కంట్రోల్ అయ్యిద్ది, షుగర్ కూడా కంట్రోల్ అయ్యిద్ది. కొంతమంది నాకేందో షుగర్ వచ్చింది అని తీపి తింటాం మానేస్తారు. తీపి తింటాం మానేస్తే 400 షుగర్ 200 అయింది అనుకుంటారు, అంటే 300 షుగరు 150 అయింది అనుకుంటారు. తీపి తింటాం మానేసినా కూడా 300 400 చూపిస్తుంటుంది. అర్థం కాదు. అన్నం తింటలేదన్నయ్య, నేను రోటీ తింటున్నాను, నేను తీపి మానేసి చాలా రోజులు అయింది. ఏందో ఎప్పుడన్నా టెస్ట్ చేయని, అసలు పంచదార ఫ్యాక్టరీ ఏమన్నా ఉందేం పాడో లోపల, అసలు నాకు అర్థం కావట్లేదు. అంతకుముందన్న 300 చూపి ఇప్పుడు 400 చూపిస్తుంది. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నేను చెప్పనా, షుగరు పెరుగుట తరుగుట అనే దాని విషయంలో మానసిక ఒత్తిడి కూడా కొంత కారణం ఉంది. మెంటల్ టార్చర్, నిద్రలేమి, మానసిక పరమైన ఒత్తిళ్ళ ఎఫెక్టు షుగర్ అన్బ్యాలెన్స్ అవడానికి కూడా కారణమవుతుంది. మీలో ఎవరైనా షుగర్ పేషెంట్లు ఉంటే నేను చెప్పినట్టుగా దైవికంగా ఉండి కాస్త మనసుని నిమ్మళంగా ఉంచుకొని ప్రశాంతంగా ఉండి ఆహ్లాదకరంగా ఉండి దైవికంగా ఉంటూ ఎక్కువగా ఏకాంత ప్రార్థన అనుభవాల్లో ప్రశాంత జీవితాన్ని గడపడానికి ట్రై చేయండి. దెబ్బ కంట్రోల్లోకి వచ్చింది. కాస్త కోస్త నువ్వు తీపి తిన్నా సరే అది కంట్రోల్లో ఉంటుంది. తీపి మానేసావు, రైస్ మానేసావు, కానీ మెంటల్ టార్చర్ మానలేదుగా. కొంతమందికి వేరే టెన్షన్ ఏమి ఉండదు, షుగర్ వచ్చిందన్నదే టార్చర్ వాళ్ళకి. ఈ వచ్చిందని దాన్ని వదిలిపెట్టకుండా ఆలోచించి పెంచి పడేస్తారు దాన్ని 400 నుంచి 500కి వాళ్ళ ఇష్టం. అట్లా చేయొద్దు. అందరికీ బాగుంటుంది కుటుంబం కలిసి ప్రశాంతంగా ఒక దేవుని సన్నిధిలో ఆరాధన చేసుకోవటం. అప్పుడప్పుడు అలాంటి అనుభవాలు భార్య బిడ్డలతో మంచిది. వేరే దగ్గరికి ఎందుకన్నా చెడిపోతారంటే చర్చికే. కాస్త ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్న చర్చెస్ ఉన్నాయి. నాకు ఒక ఆశ, ఒక ప్రేయర్ గార్డెన్ ఒకటి ప్లాన్ చేయాలి, ఏర్పాటు చేయాలని బోల్డ్ అంత ఆశ. నిజం చెబుతున్నా. మనకు పరలోకం కోరికలు ఉండాలి కానీ భూలోకం కోరికలు అంటారని నేను చెప్పట్లేదు, కానీ బయటికి మనసులో పెట్టుకున్నా యేసయ్య పైసలు ఇస్తే చేయాలని. శుభ్రంగా 10 ఎకరాలు పొలం తీసుకొని ప్రేయర్ గార్డెన్ అన్నమాట. ఇక మెయిన్ గేట్ లోపల పోయిన కాడ నుంచి పిల్లలకు సంబంధించిన వస్తు సామాగ్రి వాళ్ళకి ఆనందం కలిగించేవి. అలాగే ఒక పక్కన పక్షులు జంతువుల పార్కు లాంటిది, ఒక మినీ పార్క్ ఒకటి. ఈ రెండిటితో పాటు ఇంకొంచెం లోపల పోయిన తర్వాత పిల్లల కోసం కావలసినటువంటి ఏర్పాట్లు చేసి, ఆ తర్వాత 3వ మెట్లోకి వెళ్ళినప్పుడు ఓన్లీ ప్రార్థనా ప్రపంచం. ఇంకా అక్కడికి పోయిన తర్వాత ఇక వేరే డిస్టర్బెన్స్ ఏమి ఉండకూడదు. అవసరమైతే భర్త కాసేపు ప్రార్థనలో గడిపొస్తే భార్య పిల్లల్ని పెట్టుకొని ఇవన్నీ చూసుకొని ఆనందపడేటట్టు. తర్వాత భర్త వచ్చి పిల్లలతో కాసేపు గడిపితే భార్య వెళ్ళి దేవునితో గడుపుకోవటానికి. ఇంకా అక్కడ ఏ శబ్దం వినపడకుండా ఓన్లీ ప్రేయర్, ప్రార్థనకు సంబంధించిన మాటలు, ప్రార్థనకు సంబంధించిన భక్తుల యొక్క అనుభవాలు, ఆ ప్రార్థన చేసుకోవడానికి అనువైనటువంటి వాతావరణం. ఇది న్యాయమైన కోరికేనంటారా, లోకాశ అంటారా? వినపడలా? అవునా? చేద్దామా మరి అది? మరి డబ్బులు 10 ఎకరాలు వద్దు, కనీసం ఒక 6 ఎకరాలు ఉంటే సరిపోయింది. నిజంగా పైసలు దేవుడు ఇచ్చి రన్నింగ్లో తీసుకొస్తే చేద్దామని ఉంది, ఇస్తాడులే. ప్రార్థన చేయండి మీరు. ఒకవేళ మీ దగ్గర ఉంటే నేనేం కాదన్నాను. మీ దగ్గర ఉండి అన్న నేను తప్పకుండా దానికి ప్లాన్ చేద్దామన్నా, దానికి అది ఏర్పాటు చేయండి అంటే నేను అస్సలు వెనకాండగా, అసలు మీరు ఆ విధంగా ముందుకు వస్తే మీ చేతే చేపిస్తా దగ్గరుండి. నేను తీసుకొని కూడా తీసుకోను.
కానీ ఆ ఆశ ఎందుకో నాకు ఉంది. భార్య భర్త తమ బిడ్డలతో కలిసి ఏ గుళ్ళకో గోపురాలకో ఎక్కడెక్కడికో పోయి, లేకపోతే వేరే వాటికో వెళ్ళి అక్కడున్న ప్రదేశాలు తిలకించి గతంలో వచ్చాం. ఇప్పుడు క్రీస్తు మార్గంలోకి వచ్చిన తర్వాత ఏదన్నా భార్య బిడ్డలను తీసుకుని అలాగే వెళ్ళాలంటే లేదు, చర్చికి దేవుని మందిరానికి వెళ్ళాలా. అట్లా కాకుండా పిల్లలకు ఆహ్లాదం కలిగించే విధంగా, పిల్లలతో మనం ఫ్రెండ్షిప్ చేసే విధంగా వాళ్ళకి ఆహార పదార్థాలతో సహా దొరకాలి. అక్కడ అన్నీ ఉండాలి. సూపర్ ఉంటుంది కదా. ఒక చిన్న సైజు కొలను కూడా తయారు చేసి ఒక 2 బోట్లు పెడితే బోట్ షికారు కూడా ఉంటుంది అందులోనే. యేసు రక్తమే జయం. హల్లెలూయా. మరి బోట్ షికారు కూడా మళ్ళీ ఇంజన్ సౌండ్ వినపడకూడదు, మనమే తొక్కుకుంటే తిరగాల బోటు. అమ్మో శాలే, మనకు లోకాశలు బాగానే ఉన్నాయి అనుకో. నా కోసమా? నిజంగా మీకు ఆశ ఉందండి అట్లా చేస్తే బాగుండన్నా, ఇంకెటో పోయే పని లేకుండా శుభ్రంగా ఆడికి. ఎంతమందికి ఆశ ఉంది? నిజంగా ఆశ ఉంటే అది నెరవేరాలని ప్రార్థన చేయండి. మెయిన్ ప్రేయర్ గార్డెన్, ప్రార్థన తోట. యేసయ్య గెత్సెమనే తోటలో ప్రార్థించాడు, ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థించాడు. ఆయన ప్రేయర్ చేయడానికి ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఎంపిక చేసుకున్నాడు. అట్లాగా నాకు ఎక్కడైనా నాకు ఒక సెంటు ప్లేస్ చాలు, ఎక్కడైనా ఏకాంత. అసలు నాకు ఏ సెంటు అవసరంలా, చెరువు కట్ట మీద పోయి ప్రశాంతంగా ఏకాంత ప్రార్థన చేసుకుంటాను నేను. కానీ నా ఆశ ఎక్కడన్నా అలాంటి ప్రదేశం ఉంటే వెళ్ళి ప్రేయర్ చేసుకుందామంటే నాకు ఎక్కడ తగల్లా. అచ్చంగా ఆ పర్పస్గా. కాబట్టి దేవుడు నాకు అవకాశం ఇస్తే నేనన్నా చేద్దామన్న ఒక ఆశ ఉంది నాకు. అది కనీసం ఇతరులు ఒకవేళ దాన్ని యూజ్ చేసినా చేయకపోయినా, నాకు దేవుడు ఇచ్చిన బిడ్డలు ఆత్మీయ సేవకులు ఉన్నారు, వాళ్ళ సంఘాలు ఉన్నాయి, మన సంఘాలే సరిపోతాయి. సంఘంతో నాయకుడు కలిసి రావాలంటే చక్కగా వచ్చి అందులో గడిపేయచ్చు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. అందులో ఇక మొత్తం ఉండేటట్టు ఆత్మ సంబంధమైంది. అలాగే పిల్లలు, మరి ఇప్పుడు పిల్లలకి నువ్వు తీసుకెళ్ళటం చర్చి అనగానే వెంటనే వాడు ఇప్పుడు నాన్న ప్రార్థన చేయమంటాడు. స్తోత్రం, ఓకే చేసాం. వాట్ నెక్స్ట్ ఏముంది? ఇగో వాగ్దానాలు చదవండి. వాగ్దానాలు చదివాం. వాట్ నెక్స్ట్ అంటే ఏముంది? బిర్యానీ తినండి. బిర్యానీ తిన్నాం. తర్వాత ఏముంది? కాస్త పండుకోండి. అయిపోయిందా? ఇక మళ్ళీ చర్చి అంటే వస్తాడు. ఏంటన్నా వెళ్ళటం, మళ్ళీ ప్రేయర్ చేసుకోవటం, వాగ్దానాలు చదవటం, బిర్యానీ తినటం, బొబ్బోటం, అంతే కదా. ఎందుకన్నా మరి అవన్నీ పిచ్చి అని తెచ్చిపెట్టేది? నేను పిచ్చి కాదు, మంచి అని తెచ్చిపెట్టేది. నేను మీ గురించే కాదు, పిల్లల గురించి కూడా ఆలోచిస్తా. అన్ని రకరకాల పక్షులు. నేను ఇవన్నీ తెస్తుంటే కొంతమంది నాతో వచ్చేవాళ్ళు, వీడికి పిచ్చా చేదస్తమా, బాతుని చూసి ఇది బాగుంది తీసుకుందాం అంటాడు, కోతిని చూసి ఇది బాగుంది తీసుకుందాం అంటాడు, ఏది వదిలిపెట్టాడు ఈ పిచ్చోడని. నా కోసం కాదు, అవి చూసినప్పుడల్లా నాకు పసిబిడ్డలు గుర్తొస్తారు. అవి తెచ్చి అక్కడ పడేస్తే అవి తిరుగుతూ ఉంటే పిల్లలు చూసి ఆనందపడతా ఉంటారు. భార్యాబిడ్డలకు జరిగించాల్సిన న్యాయం జరిగించాలండి. వాళ్ళ బాధ్యతలు నెరవేర్చాలి, వాళ్ళకి కావలసినవి సమకూర్చాలి. కష్టపడి సేవ చేసే సేవకుడైనా సరే, సేవలోకి వచ్చిన వ్యక్తి అయినా సరే, స్వయం పోషక సంఘంగా ఇంకా సంఘం అభివృద్ధి చెందలేదు. ఓకే, సంఘం నీకు సపోర్ట్ చేసేంతవరకు అవసరమైతే కష్టపడి పనిచేసైనా భార్య బిడ్డలో ఏమండి ఆకలి అనే పరిస్థితి రావద్దు. వాళ్ళకి ఆహారం పెట్టు, వస్త్రం ఇవ్వు, సేవ చేయి. వాళ్ళకి ఆహారం వస్త్రం ఇవ్వడానికి అవసరమైతే కొంత పని చేయి. సంఘం బలపడి స్వయం పోషక సంఘమై సంఘం నీకు సహకారిగా నిలబడగలిగినప్పుడు వదిలేసేదాన్ని. అప్పటి వరకు నువ్వు వర్క్ చేసుకుంటా, కుటుంబాన్ని పోషించుకుంటా సేవ చేయొచ్చు. కొంతమంది ఏం చేస్తారు, ఆవేశంతో అన్నీ వదిలేస్తారు. దేవుడు చెప్పి కొంతమంది వదిలితే, దేవుడు చెప్పకుండా కొంతమంది ఆవేశంతో వదిలేస్తారు. వదిలేసిన తర్వాత ఏం జరిగిద్ది? భార్య బిడ్డలకు అవసరతలు ఏర్పడతాయి. ఇక అవసరతలు తీర్చడం కోసం ఎవరు సాయం చేస్తారు, ఎవరు ఏ విధంగా డబ్బు పంపుతారు, లేకపోతే ఎవరు ఏ విధంగా నాకు సహాయం చేస్తారని
స్టార్టింగ్లో కొద్ది కాలం ఎవరిని అడగకూడదని తీర్మానం చేసుకొని బిగుసుకున్నా తర్వాత పరిస్థితుల ప్రతికూలతలను బట్టి ఆటోమేటిక్గా ఎవరో ఒకరిని అడిగి సహాయం పొందేదానికి మెత్తబడే పరిస్థితి వస్తుంది. నేను చెప్తున్నా, అవసరం లేదు. నువ్వు మామూలుగా లోకానుసారంగా జీవించినప్పుడు 20,000 సంపాదించేదేదో 5,000 సంపాదించే వర్క్ చేయి. 8 గంటలు చేసేదేదో 2 గంటల వర్క్ చేసి ఒక 5,000 సంపాదించే మార్గం చూసి భార్య బిడ్డలకు పడే. పప్పునే వేసుకొని తినేదేదో కారం పచ్చడేసుకొనైనా తింటారు, ఒకడిని అడగకుండా ఒకడికి చేయి జాపకుండా. తప్ప నువ్వు సేవ అన్న పేరుతో అన్నీ కొట్టేశావు. అదేమంటే దేవుడు చెప్పాడు దేవుడే పోషిస్తాడు, దేవుడు చెప్పాడు దేవుడే పోషిస్తాడు అన్నప్పుడు దేవుడే పోషిస్తాడు కనుక నేను ఏ పని చేయనని నువ్వు తీర్మానించినప్పుడు ఎవ్వరికి నువ్వు చేయి జాపకూడదు. మరి ఎవరిని అడగకూడదు, ఏ సంస్థలో చేరకూడదు. వాళ్ళు 1,500 ఇస్తారు, వీళ్ళు 2,000 ఇస్తారేమో. ఈ మిషన్లో చేరితే వీళ్ళు ఏదన్నా ఒక 500 ఎక్కువ ఇస్తారు. ఈ దరిద్రం ఉండకూడదు. మరి సేవకులు కూడా చెప్తున్నాను నేను, దేవుడే పోషిస్తాడని నువ్వు దేవుని పనిలోకి వచ్చినప్పుడు, చేసే ఉపాధి మానేసినప్పుడు ఏ నరుని కూడా నువ్వు అడగటానికి లేదు. మరి అట్లా ఆగలుగుతున్నావా? కొద్ది కాలం అలానే ఉండి తర్వాత ఇంట్లో పరిస్థితులు ఒత్తిడైపోయేసరికి ఎక్కడో చోట ఏదో ఒక విధంగా మెత్తబడే పరిస్థితికి వస్తున్నావు. రైట్ కాదు. చేయదగ్గ పని ఏదో చెయ్యి. ఫుల్ టైం జాబ్ చేస్తే నీకు 20,000 సంపాదన వచ్చేది ఉంటే, 8 గంటల వర్క్ చేస్తే 20 వచ్చేది ఉంటే 2 గంటల పని దేవులు ఆడుకో, 5,000 చాలు. రోజుకి 100 రూపాయల గాడికి నెలకెంత? రోజుకు 150 గాడికి రైట్, 150 రూపాయలు ఫ్యామిలీ ఖర్చుకి మస్తు. రోజుకు 150 రూపాయల సంపాదన వచ్చే పని ఏదన్నా చెయ్యి. కనీసం 200 వచ్చే పని చేసాయి. అది 2 గంటలు 3 గంటలు, ఆ 200 వాళ్ళకి పడేసాయి. ఇక మిగిలిన గంటలన్నీ నువ్వు దేవుని పని చేయి. తప్ప నేను చేసి చెబుతున్నా, చెయ్యకుండా చెప్పట్లా. దేవునికి స్తోత్రం. ఎవరినన్నా మనం ఆ ఇబ్బందిని బట్టి రిక్వెస్ట్ చేయటం తప్పు అని నేను అన్నట్లు కొంతమంది మళ్ళీ మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు. అన్నకి మన అవసరాన్ని బట్టి అన్నను అడిగితే అన్న మనల్ని ఇలా విమర్శించాడని అనుకోబోతారేమో. నాయన విమర్శ కాదు, నడక చెబుతున్నా, ప్రయాణ పద్ధతి చెప్తున్నా, సేవలో ఎలా ముందుకెళ్ళాలో చెప్తున్నా. పని చేసుకుంటే పాపం అన్న అభిప్రాయం తప్పని చెబుతున్నా. రోషం కలిగి సేవ చేసే మార్గం ఏదో చెప్తున్నా. ఆర్థిక స్థితి నీకు మెరుగ్గా ఉందనుకో, ఎవరికి నువ్వు బెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడు పావుల బెడ నీకు చేతికి ఇచ్చేవాళ్ళు ఏం చేస్తారు? సేవకుడిని సేవకుడిలా చూడరు. ఎందుకంటే మనం అంత పడేస్తే చాలు వచ్చి పాప మన చుట్టే తిరుగుతూ ఉంటాడు, దండాలు పెట్టుకుంటా దశకాలు పెట్టుకుంటా మన చుట్టే తిరుగుతాడంటే అప్పటికి జీతగాలు లెక్క చూస్తారు. కానీ ఒక దైవజనుడు ఆ రోషం, ఆ టీవీ నీకు ఉండవు. ఇక అదేంటి బ్రదర్, మనం దేని మనసు కలిగి ఉండాలి. దేని మనసు ఉండాలి, కానీ ఎక్కడ ఉండాలి దేని మనసు? అతను తేడా అండి, కానీ నీ కానుక ఇస్తాడు. ఆ కానుక పొందుతున్నావు నువ్వు అతని దగ్గర, కానీ అతను తేడా. గద్దించలేవు నువ్వు. అది మానుకో అనలేవు. మానుకుంటే ఈ దశం భాగం లేదు, ఈ కానుక లేదు, ఇది ఎట్టబోయిద్దో, అసలుకే మనకి ఇబ్బంది అని మెత్తబడే పరిస్థితి ఉంటుంది. అంత అవసరమే ఉంది? నీ కానుక ఎవడికి కావాలి, నీ డబ్బు ఎవడికి కావాలి? అవసరం లేదు. నువ్వు తప్పుడు వ్యవహారం మాను నాయన ముందు అనగలిగే దమ్మున్నోడే దైవజనుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి సేవ పిలుపు ఉంది, ఓకే. ఆయన పిలుపు ఉంది, మంచిదే. చెయ్యి, దర్శనం ఉంది, మంచిదే. అయితే సంఘం కట్టే పనికి పిలిచాడా? సువార్థికుడిగా పిలిచాడా? ప్రవక్తగా పిలిచాడా? బోధకుడిగా పిలిచాడా? అపోస్తలునిగా పిలిచాడా? అపోస్తలుని పిలుపు పొందినటువంటి పౌలు సైతము
డేరాలు గుట్టుకుంటూ స్వయం పోషణ పొందుకుంటూ సంఘాలు కట్టుకుంటూ సాగి ముందుకెళ్ళాడు. ఏదో ఒకటి మనకంత కుటుంబాన్ని రొటేట్ చేయడానికి కావలసినటువంటి ఆర్థిక సంపత్తి సమకూర్చుకొని మిగిలినంత దేవుని కొరకు వెచ్చించే విధంగా మనం సేవ చేయటం ఏమాత్రం తప్పు కాదు. అసలు ఇంకా చెప్పాలంటే పౌలు ఇచ్చిన మాదిరి అదే. కాబట్టి విశ్వాసైనా, పరిచారకుడైనా, దైవజనుడైనా కుటుంబ బాధ్యతను నెరవేర్చే విషయంలో న్యాయము తప్పకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టిగా. తప్పితే మళ్ళా లెక్క చెప్పాలా దేవుడికి. సరే వదిలే, వర్క్ ఆపేశాడు, పూర్తిగా దేవుడే పోషిస్తాడని ఫిక్స్ అయిపోయాడు, సేవకు వచ్చాడు. అప్పుడేం చేయాలి తెలుసా? దేవుడు నిత్యము నిన్ను పోషించున్నట్లు నువ్వు లోకంలో పనికి వెళ్ళినప్పుడు 8 గంటలు ఎలా కేటాయిస్తావో అదే విధంగా దేవుని ముందు నువ్వు సమయం కేటాయించాలి. దేవునితో గడపడానికి సమయం కేటాయించాలి, దేవుని సేవ చేయడానికి కూడా సమయం కేటాయించాలి. భూమి మీద ఒక మానవుడు తన దగ్గర పని చేసేవాడికి నిశ్చయముగా సమయానికి జీతం ఇస్తాడు. ఇంతకంటే నమ్మకస్తుడు కదా ఆయన. నువ్వు దేవుని పని యందు పని కలిగి ఉన్నప్పుడు, ఎడతెరిపి లేకుండా ఆ విషయంలో నువ్వు ఆసక్తి చూపినప్పుడు తప్పకుండా దేవుడు నీకు సహాయం ఇస్తాడు. ఎవరికి చేయి జాపే పని లేకుండా మనుషులతో ఆయనే మాట్లాడతాడు, వాళ్ళే తెచ్చి నీకు ఇచ్చేటట్టు చేస్తాడు. నువ్వు అది చెయ్యవు, ఇది చెయ్యవు, ఎట్లా చేస్తావు నువ్వు సేవ? ఒళ్ళొంచి కష్టపడి పని చేయి, లేకపోతే ఆ సమయం అన్నా దేవునితో గడుపు, దేవుని ముందు మొర్రపెట్టో, దేవుని ముందు విజ్ఞాపన చేయి, దేవుని చిత్తం జరిగించు. అప్పుడు దేవుని సహాయం నీకు వస్తుంది. ఎవడికి చేయి జాపే పని లేకుండా ఎవడొకడితో మాట్లాడతాడు, ఆయనే తీసుకొచ్చి నీకు ఇస్తాడు. ప్రార్థనలో గడపరు, దేవునితో గడపరు, దేవునితో పెనుగులాడరు. లోకంలో పని చేసేటప్పుడు కేటాయించిన 4 గంటలు దేవునితో గడిపితే ఆయన ఇంకా నమ్మకమైన యజమానుడు కదా. గడపరు, టైం వేస్ట్. ఆ మాటలు ఈ మాటలు, ఈ మాటలు ఆ మాటలు, ఆ ముచ్చటి ఈ ముచ్చటి. ఇప్పుడు సెల్ ఫోన్ ఒకటి చిక్కింది, వాళ్ళ ఆ సంఘం ఈ సంఘం, ఆ మినిస్ట్రీ ఈ మినిస్ట్రీ, ఆ చర్చి ఈ చర్చి, అది ఇది, లోకంలో ఆ వార్తలు ఈ వార్తలు, ఇది అదని టైం అంతా. ఎట్లా నీది ఎట్లా కరెక్టు? కాబట్టి ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దైవజనులు కూడా చూస్తూ ఉన్నారు, అందుకని చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఒకవేళ సండే చర్చికి వెళ్ళినా వచ్చిన తర్వాతైనా పెట్టుకొని చూస్తారు, అందుకని చెప్తున్నా. శాలేమన్న ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడతాడు అని ఆశగా వెతికిన దైవజనులు ఉన్నారు, వెతుకుతున్న దైవజనులు ఉన్నారు. అందరికీ ఉపయోగపడుద్దని చెప్తున్నాను. 3వ పాయింట్ ఎక్కడ ఆగాం? 4వ పాయింట్ వరుసగా చెప్పండి అందరూ. ఫస్ట్ది, 2వది తల్లిదండ్రులకు న్యాయం చేయాలి. సృష్టికర్తను ఘనపరచాలి, ప్రశంసించాలి, ప్రస్తుతించాలి. ఆయన ఆనందపడినట్లుగా మనం నడుచుకోవాలి, ప్రవర్తనలో మాటలో కూడా. ఎన్నడో నశించిపోవలసిన నేను, అసలు ఉనికే లేని నన్ను ఉనికిలోకి తెచ్చింది నువ్వు, బ్రతుకునిచ్చింది నువ్వు, బ్రతకనిస్తుంది నువ్వు, నా సమస్తము నువ్వే తండ్రి, నువ్వు లేకపోతే నేనేమైపోతాను అయ్యా అని ఆయనను నీవు ప్రశంసింపవలసి ఉన్నది. ఆయనను కృతజ్ఞతతో ఘనపరచవలసి ఉన్నది. తర్వాత తల్లిదండ్రుల్ని, వారి బాధ్యత నెరవేర్చడమే కాదు, వారి త్యాగమును కష్టమును గుర్తించి మాట్లాడాలి. కొంతమంది ముసలోళ్ళ బాధ్యత నెరవేర్చమన్నాను కదా అని వాళ్ళకి ఏమో ముందు కుక్కలు, ఇంట్లో 2 కుక్కలు ఉంటే 2 కుక్కలకి 2 ప్లేట్లు వేసి ఫుడ్ వేస్తారే, అట్టేస్తారు కొంతమంది. అమ్మ ఒక కుక్క, నాన్న ఒక కుక్క అన్నట్టు ఇద్దరికి చెరొక ప్లేట్ వేసి అందులో వేస్తారు. శాలేమన్న చెప్పాడు, టయానికి వాళ్ళకి ఫుడ్ పడే. ఎందుకు వచ్చిన గొడవ? దేవుళ్ళు ఎక్కడ అడుగుతాడంట మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవ అని. వాళ్ళేమో 2 డాగులు కాదు, అమ్మా నాన్న. నువ్వు పెట్టే ముద్ద మాత్రమే కాదు వాళ్ళు ఆశించేది, నీ నుండి ఒక ప్రశంసాపూర్వకమైన మాట. అమ్మా నా కోసం నువ్వు కష్టపడ్డావమ్మా, నాన్న నువ్వు నా కోసం చాలా కష్టపడ్డావు.
తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సహించబడతారు ఆ మాటతో. కనీసం అప్పుడప్పుడు ఇతరులు వచ్చినప్పుడు, ఉన్నాడుగా మహారాజు కమ్మగా కూర్చొని తింటున్నాడు, పెద్ద మా కోసం ఏదో సంపాదించినట్టు. మళ్ళీ ఏమనంటే దేవుడు ఊరుకోడని ఏమంటలేదులే కానీ, లేకపోతే ముసలోని అది కాదు అనాల్సింది. కష్టమో నిష్ఠురో మా నాన్న మా కోసం చాలా కష్టపడ్డాడు, మా అమ్మ మా కోసం చాలా త్యాగం చేసింది. ఒక మాట. ముసలోళ్ళు కూడా ఊరకుండరు. ఇక ఆ మాట నీ నోట వినబడితే వాళ్ళ ముసలితనంలో కూడా ఊరకుండరు. ఏదో ఒకటి చేసి నీకు ఉపయోగపడాలనే ఆశిస్తారు అమ్మా నాన్న. ఉన్న తల్లి చెబుతుందండి, ఆమెకు వచ్చే పింఛన్ డబ్బులు కూడా కొడుకే. నా కోపం వచ్చి గుద్దుతా ముసలిదన్న, నువ్వు పింఛన్ కూడా వాడికి ఇవ్వకపోతే ఏం పోయింది అంటే, ఏముందిలేయ్యా వాడికి ఇంకెటు నుంచి వస్తాయి, అయ్యే వాడే తింటాడు, ఏముంది నాకేముంది, నాకెట్టనే తెల్లారిద్దా. తనకి ఏ రూపాయి ఏ విధంగా వచ్చినా అది ఆ కొడుకో ఆ కూతురుకో. వాళ్ళని గుర్తుపట్టి ప్రశంసించి వాళ్ళ కష్టాన్ని గుర్తించి నువ్వు మాట్లాడితే చచ్చే స్థితిలో ఉండి కూడా నీకు సేవ చేసే కన్ను మోస్తారు అమ్మా నాన్న. కానీ గుర్తుపట్టే బిడ్డలేరి, గణపరిచే బిడ్డలేరి, ప్రశంసించి మాట్లాడే బిడ్డలేరి. అవునా? న్యాయమా కాదండి నేను చెప్పింది? మీరు ఎప్పుడన్నా అన్నారా మిమ్మ మీ నాన్ని అబద్ధాలు ఆడొద్దు, షో చేయొద్దు చెప్పండి? అన్నారా? ఎంతమంది అన్నారు మిమ్మ మీ నాన్ని ప్రశంసించి నేను మాట్లాడతాను అన్నయ్య అన్నాడు? మీకు వందనాలమ్మా, దేవుడు మిమ్మల్ని నిండారులుగా దీవించుగాక. నేను ఇంకా అనలేదు అన్నయ్య, నేను ఇంతవరకు అట్లా అనలేదు అన్నయ్య అన్నోళ్ళు చేతులు ఎత్తండి. మిమ్మల్ని కూడా దీవించమని అడుగుతా, చేయెత్తండి. వీళ్ళకి మారు మనసు ఇచ్చి దీవించు ప్రభువా, యేసు నామములో ఆమేన్. శుభకరమైన మాటలు నేను చెప్పేయి. ప్రశంస అనేది చాలా విలువైన మాట. దేవుడంతటి వాడే మనుషుల్ని ప్రశంసించాడు. ఆయన మనిషిని ప్రశంసించడు కదా, దేవుని కూడా పట్టించుకోడు. దేవుని పట్టించుకోవాలి, తల్లిదండ్రుల్ని పట్టించుకోవాలి. మూడవది ఆత్మీయ తల్లిదండ్రులు. అక్క మాకు దేవుని గురించి అందించకపోతే మేము నశించిపోయేవాళ్ళం. అక్కయ్య మాకు తెలియజేసింది, అమ్మ మాకు చెప్పింది, మా అన్నగారు మాకు తెలియజేశారు, బాబాయ్ గారు మాకు తెలియజేశారు అను. ఆ మాట వాళ్ళు ఇంకొంతమందిని రక్షించడానికి ప్రోత్సాహపరుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అనరో ఏమండి, అనరు ఆ మాట. అనాలా అని చూడండి ఎంత దీవెన ఉంటుందో. ఒట్టి మాటలే కాదు, హెల్ప్ కూడా చేయండి వాళ్ళకి. ఏదన్నా మీరు చేయగల మీరు చేయండి. నాలుగవది ఫ్యామిలీ. భార్యను మెచ్చుకోడు ఒక ఆయన, మళ్ళా భార్య ముందు లోకులను మెచ్చుకుంటూ ఉంటాడు, ఇతరులను పొగుడుతూ ఉంటాడు. ఆమె అలాగుంటుంది, ఏమి ఎలాగుంటుంది, అసలు ఆమె ఎంత బాగా నడుచుకుంటుందో, ఆమె ఎంత బాగా చేసిద్దో, ఏమంతో కాస్త కోస్త చేసేది కూడా ఇక చెడిపోయిద్ది అనమాట. ఈ దరిద్రుడికి నేను ఎంత చేసినా నచ్చను, ఈ సైతానుడికి ఇంక చేసేది ఏముంది, ఇటు దినం చేయనుకొని దినమే చేసిద్ది. ఈ పనికిమాలిన వ్యవహారం. కాస్తో కూస్తో గుర్తుపట్టు, కొంతలో కొంత ఆమె నిన్ను బట్టి ప్రోత్సహించబడేటట్టు మాట్లాడు. ఆమె బాధ్యతలు నెరవేర్చడమే కాదు, ఆమె కష్టమును గుర్తించి, ఆమె ప్రయాసను గుర్తించి కూడా మాట్లాడాలి. ఈ సీరియస్ మ్యాటర్ ఇది. కుటుంబాలు బాగుపడే మాటలు. ఏం ఆమె లెక్క చేసేది అని చెబితే పోతాయి. అలాగే భర్తని కూడా భార్య అలానే ప్రశంసించాలి. భర్త కష్టాన్ని గుర్తుపట్టి మాట్లాడాలి. నేను చెప్పినా కొంతమంది చేయరు, మరి ఏం మాయ రోగమో నాకు అర్థం కాదు. కానీ మిమ్మల్ని కాదులే, నేను ఓపెన్గా చెబుతుంటా, అన్నీ చెబుతా, అసలు కుటుంబాలు ఎలా కట్టుకోవాలి, జీవితాలు ఎలా బాగుపడతాయని. మిమ్మల్ని కాదులే, చేయని వాళ్ళని చెబుతున్నా. నేను ఇంత ఓపెన్గా చెప్పినా మరి ఏ రోగమో నాకు అర్థం కాదు, చేయరు. ఏమండి నా కోసం చాలా కష్టపడుతున్నారు అను. కింద ఉంటాడేమో చూడికి ఆ మనిషి, గగన.
మాయ చేయమని చెప్పట్లా, యథార్థంగా అతనికి పడుతున్న కష్టాన్నే గుర్తించి మాట్లాడమని చెబుతున్నా. చేయరు, వీళ్ళ కిరీటాలు ఏదో కింద పడిపోయినట్టు ఫీల్ అవుతారు. ఆయన బాగా మెచ్చుకుంటా. భర్త ముందు ఫలానా ఆయన చూసావా, 2వ స్టేర్ మొదలుపెట్టాడంట, 3వ స్టేర్ కోసం కూడా రెడీ చేశాడంట. అప్పుడు ఇతను అనుకుంటాడు, నేను కూడా నీకు సమాధి కట్టిద్దాం అనుకుంటున్నాను అమ్మాయి అనుకుంటాడు. నా కష్టాన్ని గురించి మాట్లాడకుండా వాడేవాడు 2వ స్టేరు 3వ స్టేరు, వాడు బంగారం చేయించాడు, వాడు అది చేయించాడు, ఈ పనికి మాలిన మాటలు నాకు చెప్తావు ఎందుకు నువ్వు అని అతడు నిరుత్సాహపడిపోతాడు. కాబట్టి ఫ్యామిలీస్లో ఒకరినొకరు ప్రోత్సహించుకొనుట, అర్థం చేసుకొని మాట్లాడుకొనుట, ప్రశంసించుట. కన్న బిడ్డలను కూడా మనం అలాగునే వ్యవహరించాలి. బిడ్డల్లో ఉన్నదేదో గుర్తుపట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలి. న్యాయముగా నడుచుకొనుట అనే విషయాల్లో ఇవన్నీ ఉన్నాయి. 4 అయినాయి, 5వది ఉంది. ఇది సమాజానికి జరిగించాల్సిన న్యాయం. అన్యజనులకు, క్రీస్తుని ఎరగనటువంటి అన్యజనులు ఉన్నారు సమాజం. మరి సమాజం విషయంలో నేనేం న్యాయం చేస్తున్నా? నేను ఈ గడ్డ మీద పుట్టా, ఈ గ్రామంలో పుట్టా, ఈ జనాంగంలో పుట్టా, ఈ వర్ణంలో పుట్టా, ఈ జాతిలో పుట్టా. నా వల్ల ఏం పొందింది నా జాతి, నా సమాజం, నా ఊరు, నా పట్టణం, నా గ్రామం, నా పల్లె, నా ప్రాంతం, నా వీధి, నా వాడ, నా వల్ల ఏం పొందింది? నేనేం చేయగలిగా? ప్రశ్న ఉండొద్దు. ఇది 5వ సంగతి, న్యాయముగా ప్రవర్తించుట అన్నాడు. సమాజానికి మన వల్ల జరగాల్సిన న్యాయం జరగాలి. ఈ సమాజం ఏమైపోతే నాకెందుకు, సమాజం ఎటుపోతే నాకెందుకు, నేను నా ఫ్యామిలీ ఓకే, అంతవరకు చాలు అనుకోకూడదు. పరోపకారార్థం ఇదం శరీరం. యేసయ్య ఏం చెప్పాడు? దేవుణ్ణి మొదట ప్రేమించు, 2వది నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు అని మాట్లాడాడు. నేను చెప్పే ప్రతి దానికి బైబిల్ రెఫరెన్స్ ఉంది. ప్రశంసలకు కూడా ఉందా? ఉంది. నీకు ప్రశంసల గురించి చెప్పాలంటే వేరే ఎవరు అవసరం, దేవుడే చాలు. పిరికివాడిని పట్టుకొని కూడా పరాక్రమం గల బలాఢ్యుడు అనటం ఆయనకే తగింది. గాలికి కదిలిపోయే రెల్లు లాంటి పేతుర్ని పట్టుకొని, రెల్లు లాంటి సీమోన్ను పట్టుకొని, కేఫా నువ్వు రాయివి అని గొప్ప చేసి మాట్లాడటం ఆయనకే తగింది. అష్టవంకర్లు కలిగిన కొరింథీ సంఘాన్ని పట్టుకొని, మీరు ఏ విషయంలోనూ కొదువు లేని వారే, అన్ని విషయాల్లో మీరు అద్భుతంగా ఉన్నారు, ప్రభు రాకడ కొరకు కనిపెట్టుకొనుచున్నారు, మీరు చాలా గొప్పగా ఉన్నారని ప్రశంసించుట పౌలుకే తగింది. నీ సహనమును, నీ కష్టమును, నీ క్రియలను నేను ఎరుగుదునో, నీవు నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదు అని ప్రశంసించి మాట్లాడి సంఘాలన్నిటికీ చివరిలో లోపం ఉంటే ఆ లోపాన్ని దిద్దిన యేసు యొక్క ప్రశంస. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి చదివితే, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించు వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ కష్టమును ఏం చదవా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేదనియు, అపోస్తులలో కాకియ తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అబ్బా చాలిగా, నువ్వు ఎంత చేశావో, ఏ మెచ్చుకున్నాడో చూడండి. అలాగని మంచి సంఘమా? మొదటి ప్రేమను కోల్పోయిన సంఘం, తానున్న అంతస్తు నుంచి పడిపోయిన సంఘం. అయినా తన చేతనే పట్టుకున్నాడు, ఆ వ్యక్తిని కూడా ప్రశంసిస్తున్నాడు. అది దేవుని మనస్సు. అందుకే నేను ఏది చెప్పినా కొంతమంది ఓవర్ యాక్షన్, వాక్యం చెప్పకుండా ఏంది భార్యాభర్తలు అంటాడు, ఫ్యామిలీ అంటాడని ఆఫ్ మైండ్లో ఉంటారు కొంతమంది. వాళ్ళకి చెప్తున్నాను నేను, మొత్తం లింక్ అయి ఉంటుంది నాయన వాక్యంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైనా అట్లా ఆలోచిస్తే వాళ్ళకి ఆన్సర్ చెప్తున్నాను అన్నమాట. కొంతమంది అతివాదులు ఉంటారు, అసలు వాక్యమే చెప్పాలి.
వేరేదేం చెప్పకూడదు, వాక్యమే చెప్పాలి. అంటే శుభ్రంగా కూర్చొని ఇంటికాడే బైబిల్ చదువుకో, వాక్యమే ఉంటుంది. వాక్య సేవ అంటే ఏంటంటే ఆ వచనాలని చదివి వినిపించి దానిని లోక పరిస్థితులకు కంపేర్ చేసి ప్రస్తుత టైంలో సమకాలీన సమాజంలో నువ్వు ఎలా నడుచుకోవాలో నేర్పేది వాక్య సేవ. కొడితే గట్టిగా అది. కొంతమంది అతివాదులు ఉంటారు, వాళ్ళకి చెబుతున్నానులే నేను. ఓవర్ యాక్షన్ చేస్తుంటారు కొంతమంది. అసలు వాక్యం చెప్పాలి అసలు అంటుంటారు. అందుకని చెబుతున్నా, మాకు తెలిసి ఇవన్నీ, అందుకని చెప్తున్నా. పాయింట్కి వద్దాం. సమాజం విషయంలో నీ బాధ్యత ఏంటి? నువ్వు ఏ న్యాయం చేశావు? నువ్వు ఏ జనాంగంలో పుట్టావు? ఏ కుటుంబంలో పుట్టావు? ఏ సమాజంలో పుట్టావు? ఏ జాతిలో పుట్టావు? వాళ్ళకి నువ్వు ఎంత న్యాయం చేశావు? కొందరినైనా నువ్వు అగ్ని నుండి కాపాడావా? కొందరికైనా నువ్వు ప్రకటించావా? కొందరి కోసమైనా నువ్వు అంగలార్చావా? నువ్వు మొర్ర పెట్టావా? వాళ్ళ కోసం నీ కన్నీళ్లు దేవుని ముందు ఉన్నాయా? ఏం చేశావు న్యాయం? కొందరికైనా దేవుని ప్రేమ చూపించావా సమాజంలో? మరి చేయొద్దు న్యాయం. నేను నా ఫ్యామిలీ, నేను నా ఇల్లు. మరి నీ జనాంగం? బైబిల్ ఎందుకు రాయించాడు? మోషే ఒక్కడు, ఆయన ఫ్యామిలీ సూపర్ ఉన్నారు. మంచిగా గొర్రెలు కాచుకుంటా, హాయిగా సాయంత్రం రొట్టెలు తినుకుంటా, మంచిగా సిప్పోరా, మోషే బిడ్డ, హ్యాపీ లైఫ్. ఫరో ముందుకు పోవటం అంటే ఏంటో తెలుసా? ఆ రోజుల్లో ఫరో ముందుకు పోవటం అంటే చావుకి ఎదురుపోయినట్టు. వాడు ఒక చిటిక వేసి వీడిని తీసేసేయండి అంటే అక్కడదక్కడే నిలబెట్టి చంపేస్తారు. అంటే ఎందుకు పోయాడు మోషే? తన జాతిని రక్షించుకోవటం కోసం, తన ప్రజల్ని కాపాడుకోవటం కోసం తన ప్రాణాన్ని ఫణంగా పెట్టడానికి ఇష్టపడ్డాడు. అంతేనా? మరో సమయంలో దేవుడు ఇశ్రాయేలు జనాంగం విషయంలో కోపగించుకొని వాళ్ళని చంపాలని అనుకున్నప్పుడు మోషే ఏమన్నాడు తెలుసా దేవునితో? నా పేరు జీవగ్రంథంలో నుంచి తుడిచిపెట్టు, వారిని మాత్రం పాడు చేయొద్దయ్యా అని ప్రార్థించాడు. అంటే తన జాతి ప్రజల కోసం, తన స్వజనుల కోసం నరకానికి పోవటానికి కూడా ఇష్టపడ్డ ఘనుడు మోషే. పౌలు అలాంటి వాడే. శక్యమైతే శరీర సంబంధులకు నా సహోదరుల నిమిత్తం క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడుగా ఉండగోరుదును అన్నాడు. ఆ మాట అర్థం ఏంటో తెలుసా? నాకు దేవుడు అవకాశం ఇచ్చి నీ వాళ్ళందరినీ నేను రక్షిస్తాను, నువ్వు ఒక్కడి నరకానికి పోవటానికి ఇష్టపడతావా పౌలా అంటే సంతోషంగా నేను స్వాగతిస్తాను అన్నాడు. అంటే నేను నిత్యం అంటే అగ్నిగుండంలో కాలడానికి ఇష్టపడతాను, కానీ నా వాళ్ళు బతికినట్లయితే. మరి నీ స్వజనుల కోసం ఏం చేస్తున్నాను? నీ కుటుంబ సభ్యులు, నీ ఎముకనంటిన వారు, నీ రక్త సంబంధీకులు ఎందరో నశించిపోతున్నారే. వాళ్ళు చెప్పిన ఎనరా, వాళ్ళు మారరా, వాళ్ళు అంతే అని దులిపేసి వదిలేసావు. అంతేనా నీ భారం? నీవు పుట్టిన నీ దేశం కొరకు నువ్వేం చేశావు? నీవు పుట్టిన నీ సమాజం కొరకు, నీ రాష్ట్రం కొరకు, నీ జిల్లా కొరకు, నీ మండలం కొరకు, నీ ప్రాంతం కొరకు, నీ పట్టణం కొరకు, నీ గ్రామం కొరకు, నీ పల్లె కొరకు నువ్వేం చేశావు? ఎవరెట్లా పోతే నాకెందుకులని బిఆర్ అంబేద్కర్ అనుకుంటే ప్రజలకు ఈరోజు అంటరాని తనం అనే దుర్మార్గపు ప్రక్రియ ద్వారా ఘోరమైన అవమానాల పాలైనటువంటి జనాంగానికి ఈరోజు ఇంత మాత్రం అవకాశం వచ్చేదా? మరి నువ్వెందుకు ఆలోచించవు? మనిషిగా పుట్టాము, జంతువులు మనం ఒకటి కాదు, తేడా ఉంది. అవి జంతువులు, ఎందుకు పుట్టాయో వాటికే తెలియదు, ఎందుకు బతుకుతున్నాయో వాటికే తెలియదు, ఎందుకు చస్తున్నాయో కూడా వాటికి తెలియదు. కానీ మనం మనుషులం, మనస్సాక్షి ఉంది, వివేచన ఉంది, ఆత్మ ఉంది. మనం ఆలోచించాలి కదా. ఏం బ్రదరు, రైటా రాంగా? కరెక్టే నన్ను వాళ్ళు చేతులు ఎత్తండి. స్ట్రైట్గానే అడుగుతున్నాను. మీరు ఒకవేళ నన్ను అడుగుతారా? ధైర్యంగా చెప్పడానికి దేవుడు నా కృపనిచ్చాడు.
కొంత చేశాను, ఇంకా చేయడానికి కష్టపడుతున్నా. దేవుడు కృపనిస్తే ఇంకా చేస్తా. నా పట్టణం కోసం, నా రాష్ట్రం కోసం, నా జిల్లా కోసం, నా దేశం కోసం, నా కన్నీళ్ళు ఉన్నాయి నా దేశం కోసం. దేవా దర్శించు మా దేశం, మా భారతదేశం. విజ్ఞాపనలు చేశాము మా దేశ ప్రజల కోసం. దేవా దర్శించు మా దేశం, మా భారతదేశం. విజ్ఞాపనలు చేశాము మా దేశ ప్రజల కోసం. దేశ ప్రజల కోసం, ప్రియమైన ప్రజల కోసం. దేశ ప్రజల కోసం, ప్రియమైన ప్రజల కోసం. దేవా దర్శించు నా దేశం, మా భారతదేశం. విజ్ఞాపనలు చేశాము మా దేశ ప్రజల కోసం. మనం ఆలోచించాలి మన వారి గురించి. నీ వారిని నువ్వే రక్షించాలి నాయన. నేను వచ్చి రక్షించలేను. నీ ఊరిని, నీ గ్రామాన్ని, నీ ప్రాంతాన్ని, నీ స్వజనుల్ని నువ్వు బలపడి నువ్వు రక్షించడానికి ట్రై చేయాలి నాయన. అమ్మా, చెల్లి, అన్న, అక్క, తమ్ముడా, ఎవరో వస్తారు, ఎవరో కాదు నాయన. ఆ మాట అంబేద్కర్ గారు అనుకుంటే ఆ ప్రజలకి ఈరోజు అవకాశం ఉండేది కాదు. తన ప్రజలకి ఈరోజు స్వేచ్ఛ ఉండేది కాదు. చాలా దుర్మార్గాలు కంట్రోల్ అయినాయి. లేకపోతే అసలు ఆ ప్రజల్ని ఈరోజు ఎస్సీలుగా పిలువబడుతున్నటువంటి ప్రజల్ని ఉండనిచ్చేవాళ్లే కాదు. అప్పటి కాలంలో అంత దుర్మార్గం. వాళ్ళు ఉమ్మాలంటే ఎక్కడ పడితే అక్కడ ఉమ్మకూడదు. నోటికి ముంత కట్టారు. వాళ్ళు నడిస్తే వాళ్ళు నడిచిన బాటలో వేరే కులాలు వాళ్ళు నడిస్తే వాళ్ళకి అంటుతుంది. అందుకని అంటరాని వర్ణం అని చెప్పబడినటువంటి ఈ వర్ణంలోని ప్రజలకు నడుంకి తాటాకు కట్టేవాళ్ళు. తాడు కట్టి వెనక తాటాకు వేలాడదీసేవాళ్ళు. వీళ్ళు నడుస్తూ ముందుకెళ్తా ఉంటే ఆ తాటాకు ఈడ్చుకుంటూ వస్తుంటే వాళ్ళ అడుగులు ఈ తాటాకు తుడిపేసుకుంటూ వస్తే ఆ తర్వాత ప్రజలు నడవచ్చు అన్నమాట. ఎంత దారుణం అనుకున్నా. అంబేద్కర్ తల్లికి బట్టల షాప్కి వెళ్తే అందరికీ వస్త్రాలు మామూలుగా ఇస్తే అంబేద్కర్ తల్లికి బట్ట ఎట్టిస్తాడు తెలుసా? వస్త్రం అతను కింద పడేసి మట్టిలో అలా ఇలా పులిమి ఫస్ట్ నీళ్లు పోసి కింద మట్టిలో పొర్లిచ్చి విసిరేస్తాడు. ఎవరో వస్తారు, ఎవరో చూసుకుంటారు, ఎవరో చేస్తారని ఆయన అనుకుంటే, బిఆర్ అంబేద్కర్ గారు నాకెందుకులే అనుకుంటే, అందరూ ఎలా బతుకుతున్నారు నేను కూడా అలానే బతుకుతాం అనుకుంటే, తన ప్రజలు ఇప్పటికీ ఘోరమైన బానిస బతుకులోనే ఉండేవాళ్ళు, అవమానంలో ఉండేవాళ్ళు. ఇంత చేసినా ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాల్లో అంటరానితనం పోలా, కుల వివక్షత పోలా. అంబేద్కర్ మహనీయుడు నీలాగా నాలాగా అనుకుంటే ఈరోజు చాలా వరకు దేవుని కృపను బట్టి బిడ్డలు ఉద్యోగాలు చేసే స్థితిలో ఉన్నారు. వాళ్ళ మీదకి ఎవడన్నా దుర్మార్గంగా దాడి చేస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టేటట్టు అవకాశం ఏర్పాటు చేసి మొత్తాన్ని కంట్రోల్ చేసి పడేశాడు. ఎందుకు ఈ భూ సంబంధమైన కార్యాన్ని బట్టి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అంటారేమో. ఆయన ఎవరి ప్రేరణ పొందాడో తెలుసా? అంబేద్కర్ మహనీయుడు బైబిల్ చదివినవాడు, రాజ్యాంగ రచన కొరకు ఆయన మోషే ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేసినవాడు, మోషే లైఫ్ను ఆదర్శంగా తీసుకున్నాడు ఆయన. మరి ఎందుకు మాట్లాడుతున్నాను ఆయన గురించి? నేను మోషే జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మోషే తన జాతి ప్రజల కోసం ఫరో దగ్గర చావటానికి ఇష్టపడ్డాడు. తర్వాత తన ప్రజల కోసం నరకానికైనా వెళ్తాను, వాళ్ళని నాశనం చేయొద్దని దేవునికి అడ్డుపడ్డాడు. అలాంటి వ్యక్తి మోషే. అతడే నాకు ఆదర్శం అన్నట్టు అంబేద్కర్ మహనీయుడు దాన్ని తీసుకున్నాడు. నాకు చాలా చాలా ఇష్టం అండి. నేను చాలా ఆయన అభిమానిస్తాను. ఆయన బుద్ధిజం తీసుకున్నాడు కదా అంటారేమో, దానికి ఒక కారణం ఉంది, అది నాకు తెలుసు. తెలియనోడికి తెలియకపోతే నాకు అనవసరం. కానీ నాకు ఆయన గౌరవ పాత్రుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన కూడా నాకు ఒక ఆదర్శమే.
కాబట్టి మీరు ఆలోచన చేయాలి. ఎవరి గురించి? నీ ఎముకనంటిన వారి గురించి, నీ రక్త సంబంధికుల గురించి, నీ స్వజనుల గురించి, నీ సమాజాన్ని గురించి. వీళ్ళకి జరిగించాల్సిన న్యాయం కొంతైనా నీ నుండి జరగాలి. దేవుడు ఇవన్నీ కనిపెడుతున్నాడు. ఒక న్యాయం అన్న మాటలో ఇంత మ్యాటర్ వచ్చింది. కుటుంబ వ్యవస్థలోకి వచ్చేటప్పటికి ఎవరికి జరపాల్సిన న్యాయం వారికి. తల్లికి ఒక న్యాయం, అత్తకు ఒక న్యాయం చేయకూడదు. కూతురుకు ఒక న్యాయం, కోడలకు ఒక న్యాయం చేయకూడదు. కొడుకు ఒక న్యాయం, అల్లుడికి ఒక న్యాయం చేయకూడదు. సొంత వాడికి ఒక తీర్పు, పరాయి వాడికి ఒక తీర్పు చేయకూడదు. సొంత వాడైనా పరాయి వాడైనా. కొంతమంది ఇతరులు తప్పు చేస్తే పడగెత్తిన పాములాగా బుస కొడతా ఉంటారు. సొంత వాళ్ళు తప్పు చేస్తేనే దాచిపెడతా ఉంటారు. అదేముందిలే, అదే అంతలే, ఏముంది కవర్ చేస్తారు. అంటే నీ వాడికి ఒక న్యాయం, పరాయివాడికి ఒక న్యాయం, మొత్తం కనిపెడుతుంటాడు దేవుడు. మూడే అన్నాడు. ఆ మూడిట్లో మొట్టమొదటిదే ఎంత ఉందో చూడు. టైం అంతా ఈ ఒక్కదాని దగ్గర అయిపోయింది. ఏమనుకుంటున్నారు ఇప్పుడు? ఏం ఆలోచిస్తున్నారు? కోటం అయిపోయినట్టుందిగా, దేవునికి స్తోత్రం అనుకుంటున్నారా? ముగించాలని అనుకుంటున్నాను. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఫస్ట్ ప్రశ్నించాను, మీ బాధ్యతలు మీరు సరిగానే నెరవేరుస్తున్నారా? మీ బాధ్యతలు మీరు సరిగానే న్యాయం చేస్తున్నారా అని అడిగాను. ఓకే అన్నట్టు అందరూ ముఖాలు వెలిగిపోయినాయి. ఇప్పుడు ఇంత మ్యాటర్ వివరించా. ఇప్పుడు అడుగుతున్నా, చెప్పండి, మీ బాధ్యతలు మీరు సరిగానే నెరవేరుస్తున్నారా? మీరు అన్ని విషయాల్లో న్యాయం చేస్తున్నారా? ఎన్ని సంగతులు వచ్చినాయి వరుసగా చెప్పండి. మొట్టమొదటిది, రెండవది కన్నవారు, మూడవది నాలుగవది భార్యాబిడ్డలు, ఐదవది రైట్ దేశం, రాష్ట్రం, గ్రామం, పట్టణం, పల్లె, ఆరవది నీ ఫ్యామిలీ, నీ ఎముకనంటిన వారు, నీ రక్త సంబంధికులు, నీ స్వజనం. దేశంలోనేమో అంతా నీ స్వజనం లేరు, ఇతర జనాంగాలు ఉన్నారు, అయినా నీ దేశ ప్రజలు. వీళ్ళు కాక మళ్ళీ సపరేట్గా నీ స్వజనం ఉంది. అవునా? మరి వాళ్ళ విషయం ఎంతమంది అయ్యారు మొత్తం? 6 అయినాయి. 7వది చెప్తా, నీవు వెంబడిస్తున్న సంఘం. సంఘ విషయంలో కూడా నీకు బాధ్యత ఉంది. అందులో కూడా నువ్వు జరిగించాల్సిన న్యాయం ఉంది. హోదానికి దాన్ని పక్కన పెట్టి, అంతస్తులు పక్కన పెట్టి, దేవుని సన్నిధిలో, దేవుని సంఘములో నీవు పరిచర్య చేయు వాడవు, చేయుదానవు కావాలి. దేవుడు నీకు ఇచ్చిన అనుకూలతను బట్టి, అవకాశం మేరకు ఈ 7 సంగతుల విషయమై నీవు న్యాయముగా ఆలోచించాలి. న్యాయం చేయటానికి నీ జీవిత కాలం అంతా అంకితమై కష్టపడాలి. ఇది న్యాయముగా ప్రవర్తించుటయు కనికరము. మూడవది దీన మనస్సు కలిగి దేవుని ఎదుట నడుచుకొనుటయు. ఇంత చేసి కూడా మళ్ళా మనం ఓవర్ యాక్షన్ చేయటానికి లేదు. దేవుని ముందు దీనులుగానే ఉండాలి. నీ దయ తండ్రి, నీ కృప, నేను ఎంతటి వాడినయ్యా అనాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విన్న సంగతులను బట్టి మీరు ఏ విషయాలు మిస్ అయ్యారో ఒకసారి ఆలోచించుకోండి. ఏమంటే తిరిగి జన్మించిన మన ఆలోచనలు కూడా ఉన్నతంగా ఉండాలండి. పిచ్చి పిచ్చిగా ఉండకూడదు. మనం ఒక ఆలోచన చేశాము, ఏదన్నా ఒక సంగతిని సీరియస్గా తీసుకొని మనం థింక్ చేస్తున్నామంటే ఒట్టిగా ఉండకూడదు. విలువలతో కూడిన విషయాలను గురించి ఆలోచన చేయాలి. ఇలాంటి వాటి గురించి ఆలోచన చేయాలి. చెత్త విషయాల గురించి ఆలోచన చేయకూడదు. పిల్లలు, యవనస్తులైనటువంటి బిడ్డలు, పురుషులు, స్త్రీలు, వృద్ధులు, బాలురు, అందరూ ఆలోచన చేయండి. నువ్వు ఆడపిల్లవైనా సరే వీటన్నిటిలో నీకు బాధ్యత ఉంది. మగవాడు అయినా సరే వీటన్నిటిలో నీకు బాధ్యత ఉంది. ఏదో అరాకొర నీ వరకు నువ్వు జీవించి చచ్చిపోవటం కాదు. నేను చెప్పిన 7 సంగతుల్లో ఎంతో కొంత, అంతా చేయకపోయినా ఎంతో కొంత అయినా నీ వల్ల
కార్యం జరగాలి, ఆ తర్వాతే నువ్వు కన్ను మూయాలి. మరి ఇక నువ్వు ఎట్లా ఆలోచిస్తావో ఈ సంగతులు ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో, గుర్తు రాసుకొని పరిశీలించుకో. నా దేవునికి నేను న్యాయం చేయగలుగుతున్నానా? పర్వాలేదు, ఆయన విషయంలో నేను ఇలా ఉన్నాను, టిక్ కొట్టేసే అక్కడ రైట్ కొట్టు. ఇప్పుడే పెన్ను పేపర్ తీసుకుని దేవుని విషయాల్లో, నా సృష్టికర్త విషయంలో నేను న్యాయం చేయగలుగుతున్నానా నువ్వు ఆలోచించుకో. ఓకే, పర్వాలేదు, ఆయన తృప్తికరంగానే ఉన్నాను, ఆయనే నాకు మెయిన్, నేను ఆయనతో సమయం గడుపుతున్నాను, ఆయనకి చెందాల్సిన ప్రశంసని, మహిమని, ఘనతని నేను ఇస్తున్నాను అని నీకు అనిపిస్తే రైట్ కొట్టు, అక్కడ టిక్ కొట్టు, ఓకే అని. నెంబర్ 2, తల్లిదండ్రుల విషయంలో నేను న్యాయం చేశానా? చెయ్యలేదు. నీ మనస్సాక్షికి నీకు తెలుసు, అయితే ఇంటూ కొట్టక్కడ. తల్లిదండ్రులకు న్యాయం చేయలేదు. ఒకవేళ వాళ్ళు సజీవులై ఉంటే ఇక నుంచైనా నేను న్యాయం చేయాలని అక్కడ రాసుకో. ఇక నుంచైనా నేను వాళ్ళ గురించి న్యాయం చేయాలి, ఇక నుంచైనా నా తల్లిదండ్రులకు నేను న్యాయం చేయాలి. నంబర్ 3, ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులు. నేను రక్షణలో నడిపించిన అక్క కావచ్చు, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, చెల్లి కావచ్చు, ఎవరైనా, దైవజనురాలు ఎవరైనా, ఇక్కడ కూర్చున్న వాళ్ళు కావచ్చు, లైవ్లో వీక్షించే వాళ్ళు కావచ్చు, తర్వాత చూడబోతున్న వాళ్ళు కూడా కావచ్చు, ఈ వీడియో చూస్తారు కదా, నెక్స్ట్ వాళ్ళకు కూడా రాసుకో. వాళ్ళ విషయంలో నేను జాగ్రత్తగానే ఉన్నాను, వాళ్ళ విషయంలో నా బాధ్యత నెరవేరుస్తున్నాను, వాళ్ళ విషయంలో నేను న్యాయం చేశాను అంటే రైట్ కొట్టు. వాళ్ళ విషయంలో కూడా పట్టింపు లేకుండా ఉన్నాను, అంత బాధ్యత కలిగి లేను అంటే ఇంటూ కొట్టు. 4వది ఫ్యామిలీ. నా భర్త విషయంలో, నా బిడ్డల విషయంలో నేను న్యాయం చేయలేదు లేదా చేశాను. దైవజనుడి నోట దేవుడు పలికించినట్లుగా నా భర్త విషయంలో నేను నడుచుకుంటున్నాను, ఆయనకి నమ్మకంగా ఉన్నాను, ఆయన బాధ్యతల విషయంలో నేను కేర్ఫుల్గా ఉన్నాను, ఆయన కష్టాన్ని గుర్తించి ప్రశంసించాను, ఆయన రక్షణ కొరకు నేను పోరాడుతున్నాను, ఆయన క్షేమాన్ని ఆశిస్తున్నాను అంటే రైట్ కొట్టు. లేదా ఆయనకు జరిగించాల్సిన న్యాయం నీ వల్ల జరగలేదా, నీ మనస్సాక్షికి తెలుసు, అయితే ఇంటూ కొట్టు. ఇకనన్నా నేను జాగ్రత్త పడాలని రాసుకో. పిల్లల విషయంలో ఇదే వర్తిస్తుంది. పిల్లలకి నా వల్ల జరగాల్సిన న్యాయం జరిగిందా లేదా, బాగానే చూసుకుంటున్నాను, వాళ్ళ విషయంలో జాగ్రత్తగానే ఉన్నానంటే రైట్ కొట్టు. వాళ్ళని కూడా కొంచెం నిర్లక్ష్యం చేశానంటే ఇంటూ కొట్టు. ఇక నన్ను జాగ్రత్త పడాలని రాసుకో. తర్వాత 5వది దేశం, నా రాష్ట్రం, నా జిల్లా, నా పట్టణం, నా గ్రామం. దేశం కోసం నేనేం చేయగలను? దేశం కోసం నువ్వేం చేస్తావు? ప్రార్థన చేయగలవు. దేశ ప్రజల రక్షణ కొరకు విజ్ఞాపన చేయగలవు. నీ సమాజంలో వ్యక్తులకు సువార్తను నువ్వు అందించగలిగితే దేశంలో నువ్వు పరిచర్య చేసినట్టు. ఎందుకంటే నీ సమాజం దేశంలో ఒక భాగం కాబట్టి. నా దేశం కొరకు నేను ఏం చేయగలను? అంగలార్చగలవు, కన్నీరు గార్చగలవు, విజ్ఞాపన చేయగలవు, మొర్ర పెట్టగలవు. ఓకే, నేను ఈ పని చేస్తున్నాను అంటే రైట్ కొట్టు. నువ్వు చదువుకుంటున్న వ్యక్తివా? అయితే దేశానికి ఉపయోగపడే విధంగా చదువు. దేశానికి ఉపయోగపడే విధంగా చదువు. కొంతమంది ఉన్నారు క్రీడాకారులు, దేశం తరపున ఆటాడి దేశానికి ఘనత తీసుకొచ్చారు. దేవుని బిడలంగా మీరు గమనించినట్లయితే భారతదేశంలో కూడా మన దేశానికి వన్నె తెచ్చినటువంటి వ్యక్తుల్లో చాలామంది క్రైస్తవులు ఉన్నారు. చదువుతున్నావా? దేశం మెచ్చుకునేంతగా, కనీసం రాష్ట్రం మెచ్చుకునేంతగా, కనీసం నీ పట్టణం, నీ ప్రాంతం మెచ్చుకునేంతగానే నీ చదువు ఉండాలి. సమాజానికి ఉపయోగపడే విధంగా నీ స్టడీ ఉండాలి. చదువు చదవటం కాదు. దేవుని బిడ్డగా నువ్వు చదివితే అందరు చదివినట్టు ఉండకూడదు. లోకస్తుల చదువుకి నీ చదువుకి ఈక్వల్ ఉండొద్దు. దేవుని బిడ్డ చదివిందంటే తిరిగిపోవాలా. ఒక దేవుని బిడ్డ చదువుతున్నాడంటే అమ్మ వాడిని అందుకోలేమురా నాయన, అమ్మ బాబాయ్ అన్నట్టుగా ఉండాలా నీ చదువు. నీ మేధాశక్తి, నీ చురుకుదనం అట్లా ఉండాలా యాక్టివ్గా. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవి. లోకస్తుల్లాగా
ఏదో కాస్త అట్లా కాస్త ఇట్లా కాస్త సెల్ ఫోన్ చూసుకుంటా కాస్త పిచ్చి వ్యవహారాలు చేసుకుంటా లవ్ ఎఫ్ఐఆర్లు నీ బొంద ఇట్లాంటి దరిద్రాలన్నీ పెట్టుకొని ఈ సైతాన్ వ్యవహారాలన్నీ చేసుకుంటా అదేమంటే చదువుకి వెళ్తున్నాను చదువుతున్నాను అది ఇదని ఏంటి నీ చదువు నీ తలకాయ. ఒక దేవుని బిడ్డగా నువ్వు చదువుతున్నావు అంటే నువ్వు సబ్జెక్ట్ తీసుకున్నావు అంటే ఎవ్వడు దాన్ని రీచ్ కానంత ఎత్తులో ఉండాలను అంత పట్టుదలగా చదవాలి. ఐగుప్తు దేశానికి యోసేపు పోయాడు, 17 ఏళ్ల ప్రాయంలో పోయాడు అనుకుందాం. 20 ఏళ్ల ప్రాయం వచ్చేటప్పటికి పాపం కష్టాలు, 30 ఏళ్ల ప్రాయంలోకి వచ్చేటప్పటికి బయటపడ్డాడు అనుకుందాం జైల్లో నుంచి. ఐగుప్తు మొత్తానికి కాదు, అసలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అన్నం పెట్టేదానికి ధాన్యపు నిల్వల కొరకు అప్పట్లోనే ఆయన కూలింగ్ రూమ్స్ ఏర్పాటు చేశాడు. ఆయన తెలుసా మీకు? తెలుసుకోండి. ఇశ్రాయేలీయుడు అంటే ఏమనుకుంటున్నారు? ఇశ్రాయేలు కొడుకు, సాక్షాత్తు యాకోబు కొడుకు యోసేపు. ఐగుప్తు మొత్తానికి అన్నం పెట్టిన దిక్కయ్యాడండి, దిక్కయ్యాడు యోసేపు. ఏందనుకుంటున్నారు? యోసేపు లేకపోతే ఐగుప్తు చచ్చేది. అట్లుండాలా, మేధా సంపత్తి అలా ఉండాలా. నీకు ఇస్తానికి దేవుడు సిద్ధం. చదవాలా, నా దేశానికి ఉపయోగపడేటట్టు, నా రాష్ట్రానికి ఉపయోగపడేటట్టు, నా జనులకు ఉపయోగపడేటట్టు, అందరికీ వన్నె తెచ్చేటట్టు, అందరికీ మేలు కలిగించే విధంగా నేను చదవాలి. విద్యార్థులారా, ప్రభు సెలవైతే మళ్ళా స్టార్ట్ అవుతుంది చదువు. దేవుడు కృప చూపుతాడు. ఈ కరోనా పోతుంది, మళ్ళా నీ చదువు స్టార్ట్ అవుతుంది. చదవాలి, నువ్వు దేవుని కొరకు చదవాలి, దేవుని మహిమ కొరకు చదవాలి, దేవుని ఘనత కొరకు చదవాలి, దేశం కోసం చదవాలి. నువ్వు ఒకడు వస్తాడు నా దగ్గరికి, తల్లిదండ్రులు తీసుకొస్తాడు, ఇటు చదవని అంటున్నాడని. వాడిని నేను స్ట్రైట్గా అడుగుతా, దేవుని సేవ చేయాలని ఉందా లేదా నీకు? సేవ చేయాలని ఉంది. మరి ఏం చేస్తావురా చదవకుండా? చదివితే కదా సేవ. నాలాగా సేవ చేయాలని ఉంది. చాలామన్నా నీలాగే చేయాలి. అట్లయితే చదువు నాయన. దేవుని కోసం అన్నా చదువురా అంటే అట్లా పోయి చదివిన వాళ్ళు ఇప్పుడు దేవుని కృప లైన్లో ఉన్నారు, చదువుతున్నారు కొంతమంది బిడ్డలు. చదవాలి నాయన, మనం చదవాలి. ఇప్పుడు కూడా చదువుకుంటానే ఉన్నా, మీకు తెలీదు ఆ సంగతి. నేను ఇప్పుడు కూడా చదువుతానే ఉన్నాను. ఏంది అటు చూస్తావు? నిజమే నేను చెప్పేది. ఇప్పుడు నా ఇంట్లోనే ఒక లైబ్రరీ ఉంది. నా స్టడీ ఆగలా, నేను నా ఊపిరి పోయిన దాకా చదువుతానే ఉంటా. మరి మామూలుగా చదివినప్పుడు చదువు అప్పటితోనే అయిపోయి ఏదో జాబులో ఎంటర్ అయిపోయి అంతవరకే నా చదువు. దేవుని సేవలో ఉన్న నా చదువు నిరంతరం నడుస్తూనే ఉంటుంది. బైబిల్ చదువుతున్నా కావాలి అనుకునేరు. చరిత్ర, బైబిలు, సైన్సు మొత్తం ఏది దొరుకుతుంది. ఇతర మత సంబంధమైన పుస్తకాలు మొత్తం. మరి అవి చదవబట్టే ఇందులోంచి రకరకాల విషయాల మీద ఎట్ట పంచుకోగలుగుతాను? మరి స్తోత్రం చెప్పండి. టైం అయిపోతున్నట్టుంది. ఓకే, నా దేశం కోసం నేను ప్రయాసపడుతున్నాను. నా ప్రజల కొరకు, నా దేశానికి వన్నె తెచ్చేటట్టు, రక్షణ తెచ్చేటట్టు, గుర్తింపు తెచ్చేటట్టు, నా దేశం క్షేమం పొందేటట్టు. నా దేశంలో రోగాలు మొన్న కరోనా సమస్య వచ్చింది. సమస్య వచ్చినప్పుడు ఎవరు దానికి మందు కనిపెడతారు? ఎవరు దానికి మందు? ఎవరు లేరు. నేను చదువుతున్న అలాంటి వాటిని నేను ఎదిరించడానికి సంబంధించిన స్టడీ చేయాలా, నేను ఆ స్థాయికి వెళ్ళాలా. కుప్పల తెప్పలుగా ప్రజల్ని చావనివ్వకూడదు, ప్రాణాలు కాపాడే విధంగా నేను చదవాలి, నేను కనిపెట్టాలి, కనుక్కోవాలి, అనేక సంగతులు నేను పరిశోధించాలి. మైండ్లో ఆలోచన. రైట్. తర్వాత
నేను ఆ దిశగానే అడుగులు వేస్తున్నాను. శరీరాలని కాపాడాలా, ఆత్మల్ని కూడా రక్షించే విధంగా నా దేశం కొరకు నేను చేయాలి. ప్రార్థన చేయటమే కాదు, స్టడీ చేయటమే కాదు, ఏదైనా సరే ఆత్మ సంబంధంగా కూడా చేయాలా. అవసరమైతే సేవ చేయాలా. ఓకే, నేను ఆ దిశగానే ఉన్నాను అంటే రైట్ కొట్టు. ఇంకా అంత డెప్త్లోకి రాల ఆలోచనల్లో అంటే ఇంటూ కొట్టుకొని ఇక నన్ను నేను ఇలా ఆలోచించాలి అని రాసుకో. ఒకసారిగా నీకు ఎక్కదు, కానీ ఇది యూట్యూబ్లో అప్లోడ్ చేయబడి ఉంటుంది. ఇంటికి వెళ్ళినాక మళ్ళా మొత్తం విన్నావు కాబట్టి ఆ చివరి ఈ పాయింట్స్ వరకు పెట్టుకో, నేను నోట్స్ ప్రిపేర్ చేసుకో. అప్పుడప్పుడు అది ఓపెన్ చేసి చూస్తూ ఉండు, నీకు ఉపయోగపడతాయి, ఎంకరేజింగ్గా ఉంటాయి, ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఆ తర్వాత స్వజనాన్ని గురించి, నీ ఎముకనంటిన వారు, నీ రక్త సంబంధికులు, నీ బంధువులు, నీ ప్రజలు, నీ వారు, నీ కుటుంబం, నీ తల్లి వైపు వాళ్ళు, నీ తండ్రి వైపు వాళ్ళు, నీ బంధుజనాంగం. ఏ అవకాశాన్ని వదిలిపెట్టలే ఇంతవరకు దేవుని కృపను బట్టి. నేను పెళ్ళిళ్ళని, ఈ డెత్తుల్ని, తర్వాత వాళ్ళకి జరిగే కార్యక్రమాల్ని, ఏదైనా నా బంధుజనాంగం మొత్తం ఏదో కోణంలో వాళ్ళని రప్పించాలి, వాళ్ళకి దేవుని సత్యం అందేటట్టు చేయాలి, వాళ్ళ ఆత్మను రక్షించాలని కష్టపడి చాలామందిని రక్షించుకోవడానికి దేవుడు నా కృప చూపాడు. ఇంకా తిప్పలు పడుతున్నా బంధుజనావళిని కూడా రక్షించడానికి. లాస్ట్ సంఘం, నీవు నడుస్తున్న సంఘం, నిన్ను సపోర్ట్ చేస్తున్న పరిచర్య సంఘం, నీ బాధ్యత ఉంది. దీనంతటికి నువ్వు న్యాయం చేయాలి. సంఘంలో నేనేం చేయగలను, సంఘ విషయంలో నేనేం చేయగలను? సంఘ అవసరాలు బోల్డ్ అని ఉన్నాయి. ఆర్థికంగా నీకు దేవుడు స్థితిమంతుడైనటువంటి అంతస్తుని ఇస్తే ఉన్నత స్థితి ఇస్తే తప్పకుండా సంఘక్షేమాభివృద్ధి కొరకు ఆర్థిక విషయాల్లో నీవు తోడ్పడినట్లు జాగరూకుడవై ఉండాలి. నీకు దేవుడు ఇచ్చిన దానిలో నుండి, పరిచర్యలో నుంచి ఇంకా అనేక మంది మిషనరీలు లేబడి అనేక ప్రాంతాలకు వెళ్ళి సేవ చేయనట్లు, వాళ్ళకి సపోర్టుగా, అలాగే ఇతర దైవజనులకు కూడా సహకారంగా పరిచర్య అవసరతల కొరకు సమస్తము కూడా సమకూర్చబడినట్లు ఆర్థిక విషయాల్లోనే కాదు, పరిచర్య విషయంలోనే కాదు, నీ వంతు, నీ హ్యాండ్ ఉండాలి. ఎంతమందికి అర్థమైంది? అర్థం కానట్టు పెట్టారా ఫేస్లో? అర్థమైతే చేతులు ఎత్తండి, అర్థమైంది అన్నయ్య. ఎస్, ఆల్రెడీ ఈ విషయం మీరు చేస్తానే ఉన్నారు. చేసే బిడ్డల విషయంలో మళ్ళీ చెప్పేది ఏముందిలే కానీ తెలుసు మీకు ఆల్రెడీ. కానీ ఇంకొక మెట్టు, ఇంకా మనల్ని దేవుడు కృప చూపుంటే ఇంకా గొప్ప త్యాగాలకు మనం పూనుకొని పరిచర్యను ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి. ఇందాక నేను చెప్పాను ప్రేయర్ గార్డెన్ చేద్దామని. వినటానికి బాగానే ఉంది, నిజంగా కుటుంబాలతో కలిసి అందులో దేవునితో గడపవచ్చు, పిల్లలతో గడపవచ్చు, అన్ని విధాలా బాగుంది. కానీ అలాంటి దాన్ని ఏర్పాటు చేయాలంటే ఆశ బాగానే ఉంది, కానీ ఆర్థికంగా దానికోసం సమకూర్చాలి. ప్రార్థన చేయటమే కాదు, మన దగ్గర దేవుడు ఏదైనా ఇచ్చుంటే అలాంటి మంచి పనికి మనందరం కుటుంబాలతో కలిసి ప్రేయర్లో గడపడానికి అనువైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పరచుకున్నట్లు ఆలోచన చేయండి. అంతేకాదు, ఇంకా మిషనరీలు లేచి అనేక ప్రాంతాలకు వెళ్ళి సేవ చేయనట్లు మందిరం, సంఘం ఆర్థికంగా నిలదొక్కాలి, ఆత్మీయంగా ఇంకా బలంగా ఉండాలి. ఆత్మీయంగా ఉండాలి, ఆర్థికంగా కూడా ఉండాలి. ఎందుకంటే సంఘం దేవుని బిడ్డల యొక్క సమూహం. సన్నిధిలోకి ఎవరు వచ్చినా కొదువుతో వెళ్ళకూడదు, లేదు అనే పరిస్థితుల్లో వెళ్ళకూడదు. ఎంతో కొంత మేలు సన్నిధి నుండి, సంఘం నుండి జరగాలి. విధవరాండ్రు పోషింపబడాలి. వినండి జాగ్రత్తగా. ప్రేయర్ గార్డెన్ ఏర్పాటు చేయటమే కాదు, లేకపోతే చర్చెస్ నిర్మాణమే కాదు, మిషనరీలను పంపటమే కాదు. సంఘమని ఉన్నప్పుడు, సన్నిధని ఉన్నప్పుడు వికలాంగులు పోషింపబడాలి, విధవరాండ్రు పోషింపబడాలి, ఆదరణ పొందాలి. దిక్కులేని పిల్లలు పోషింపబడాలి, రోగులు ఆదరించబడాలి, పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు, వృద్ధులు ఆదరించబడాలి. ఇవన్నీ జరగాలి. కరువు, ఈతి బాధల్లో ఉన్న ప్రజలకు సన్నిధి నుండి ఆహారం అందాలి. మీకు తెలుసా, మీరు నా చేతికి సపోర్ట్ చేసిన దాంతో ఎంతమందికో మనం హెల్ప్ చేస్తూ ఉన్నాం. ఎంతోమందికి ధైర్యంగా చెప్పగలుగుతాను. దేవుడు
మన ద్వారా జరిగించినటువంటి పరిచర్య ఒక ఆత్మల పరిచర్య కాదు, భౌతికంగా కూడా చాలామందిని మనం ఈ కరువు కాలంలో ఆదుకున్నాం, అంతకుముందు కరువు కాలంలో ఆదుకున్నాం. దేవుడు మనల్ని వాడుకున్నాడు. మీ అందరి ప్రయాస లైవ్ ద్వారా కూడా వీక్షిస్తున్న వాళ్ళలో అనేక మంది నాకు సపోర్ట్ చేశారు. ఒకప్పుడు మీరే, ఇప్పుడు లైవ్లో అందుబాటులోకి వచ్చిన బిడ్డల్లో చాలామంది నాకు హెల్ప్గా ఉన్నారు, చాలా సపోర్ట్ చేశారు నాకు వాళ్ళ కష్టంలో నుండి. వారిది మీది అందరిది కలిపి చాలామందిని అసలు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా, సేవ ఆరంభించిన ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మన ఎదుటికి అయ్యా అక్కరా అని వచ్చిన వాడిని లేదు కాదు పో అన్న చరిత్రే లేదంటే ఊహించండి. ఇక ఒక క్రైస్తవుడే కాదు, అన్యుడైనా సరే నా ఇంట లేదు నాయనా అని వచ్చిన వాడిని వట్టిగా పంపిన చరిత్ర లేదు. దాన్ని బట్టి ఊహించవచ్చు. కాబట్టి అట్లా సంఘ విషయంలో కూడా మనందరం బాధ్యత కలిగి ఉండాలి. ఇంకా దేవుని సెలవు అయితే ఇంకో కొద్ది కాలం తర్వాత మళ్ళా భోజన ఏర్పాటు ఉంటుంది. దాని గురించి కూడా మళ్ళీ మనం థింక్ చేసుకోవాలి. తర్వాత అన్నట్టు మీకు ఒక శుభవార్త ముగింపులో ఏంటంటే వచ్చే బుధవారం, గురువారం, శుక్రవారం ఉపవాస కూడాలు ఏర్పాటు చేస్తూ ఉన్నా. మూడు రోజులు ఇక దేవునితో గడపటం. ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలలో ఎక్కడ మనం న్యాయం తప్పామో, ఎక్కడ మనం బ్యాలెన్స్ మిస్ అయ్యామో అవన్నీ సరిచూసుకొని తిరిగి మళ్ళా పునఃప్రతిష్ఠ చేసుకుని దేవుని క్రమంలో మనం ముందుకు సాగటానికి, అలాగే భౌతికంగా రైతాంగం వ్యవసాయం మొదలు పెడతారు, చదువుకునే పిల్లలు చదువులు మొదలు పెడతారు. అన్నిటి ప్రారంభాలు తొలకరి జల్లులు పడుతున్నాయి. కాబట్టి తొలకరి దీవెనల కొరకు, క్రొత్త తైలము మన మీద ప్రోక్షింపబడుట కొరకు, ఆత్మీయంగా ఈ కరోనా దరిద్రం వల్ల కొంతమంది దేవునికి దూరమే స్పిరిచువల్గా దిగజారిపోయారు ఆత్మీయంగా. వాళ్ళందరూ ఎక్కడెక్కడున్నా తిరిగి సరిచేయబడి ఉపవాసాల్లో వారి జీవితాలు చక్కదిద్దుకొని దేవుని పాదాల దగ్గరకు వచ్చి తిరిగి దేవునితో సమాధానపడి క్రొత్త తైలముతో నింపబడి దేవుని కొరకు ప్రజ్వలించే అద్భుతమైన అవకాశం వల్ల మనకి 3 రోజులు దేవుడు ఇచ్చాడు. అది రేపు బుధ, ఎప్పుడు రేపంటే రేపు సోమవారం కదా, సోమ మంగళ మీ పనులు ఏమైనా ఉంటే చూసుకొని సెలవు చెప్పేసేయండి. అన్నా వర్క్కి వెళ్ళకపోతే ఎట్లా అన్నా అంటే, కరోనా వచ్చినప్పుడు ఏం చేసేవింది? కరోనా వచ్చినప్పుడు కూర్చోవాలా? అందులో భాగం అనుకో, యేసు రక్తమే చేయం. కొంతమందికి ఎంత సిన్సియారిటీ అంటే, నేను వెళ్ళకపోతే కుదరదన్నా అంటారు. కరోనా అప్పుడు ఏం పోయా? పోలేదుగా. కాబట్టి 3 దినాలు నీ కోసమే. నా కోసమైతే నేను సింగిల్గా ప్రతిష్ఠ చేసుకొని ప్రశాంతంగా ఉంటా, ఇబ్బంది ఏం లేదు. మరి నేను ఒక్కడు ఉండమంటారా? మీరు కూడా ఉంటారా? మీరుంటే నేను తింటా. ఎందుకంటే మరి మీకు బోధించాలిగా. మీరుంటే నేను తింటా, నేనుంటే మీరు తినొచ్చు. నేను ఫాస్టింగ్ ఉన్నాను అనుకో, ఇక నా పర్సనల్ అది. నేను ఫాస్టింగ్ ఉండి మళ్ళీ ఫాస్టింగ్లో మీకు వాక్యం చెప్పాలంటే ఇక నన్ను కూర్చోబెట్టి మీరు అందరూ ప్రార్థన చేయాల్సి వచ్చింది. ప్రభువా నీ బిడ్డని ఏ సునాములో లేపని ఆయన స్వస్థపరిచి. కాబట్టి మరి ఫాస్టింగ్ ఉందామా? ఆరోగ్యాలు బాగున్న వాళ్ళు చక్కగా ఉండండి. ఈ 2 రోజులు మంచిగా తినండి, డబల్ తినండి. అసలుకే కరోనా కాబట్టి మంచిగా ఆ మిగిలిన 3 రోజులు సరిపడి 2 రోజులు తినండి. రైట్, మరి అందరూ అలాగా పైకి లేచి నిలబడదాం. దేవుడు ఎన్నో సంగతులు మనతో మాట్లాడాడు. ఈవేళ న్యాయము అనే ఒక్క మాటను తీసుకొని రైట్, అందరం పైకి లేచి నిలబడదాం. సృష్టికర్త యొక్క మాటకు శిరసావహించావా? మారు మనసు పొందమన్నాడు, పొందావా? బాప్తీసం పొందమన్నాడు, పొందావా? లోకము నుండి వేరుపరచబడమన్నాడు, వేరుపరచబడ్డావా? లోకంలోనే ఉన్నావా? ఇంకెప్పుడు వింటావు ఆయన మాట? ఎప్పుడు లోబడతావు ఆయనకి?
ఒకసారి ప్రార్థన చేయి. కనీసం ఇకనున్న నువ్వు మారు మనసు పొంది రక్షణ పొంది ఇక దేవునికి విధేయత చూపు. రక్షణకి తీర్మానం చేసుకో. నీకు బాప్తిస్మ అనుభవంలో నడిపించడానికి నేనున్నాను, దైవజనులు కూడా సిద్ధంగా ఉన్నారు. తడవు చేయక నువ్వు సిద్ధపడినట్లయితే తక్షణమే బాప్తిజం పొందొచ్చు. రక్షణ పొందుకొని నేను సృష్టికర్త యొక్క చిత్తం నెరవేర్చాలనుకుంటే రక్షణకు ముందుకు రావచ్చు. ప్రేయర్ అయిపోయిన తర్వాత చర్చి బ్యాక్ సైడ్కి వస్తే బాప్తిస్మాలు ఇవ్వబడతాయి కనుక ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ప్రార్థన చేద్దాం. న్యాయ ప్రవర్తన విషయంలో దేవుడు అడిగాడు, ఇంతే కదా నిన్ను అడుగుతున్నది, ఇంకా నేనేం అడుగుతున్నాను అన్నాడు. నేను ఏమి తెచ్చి నిన్ను సంతోషపెట్టేది? వేలాది నదులంత విస్తార తైలమా, పొట్టేళ్ల రక్తమా, గొర్రెల రక్తమా? ఏమి అడుగుతున్నాను? ఇంతే కదా. న్యాయమును అడుగుతున్నాను, కనికరమును అడుగుతున్నాను, దీన మనస్సు కలిగి నడుచుకోవటం అడుగుతున్నాను అన్నాడు. కనుక మనం ప్రార్థన చేద్దాం. అవునయ్యా, చాలా విషయాల్లో నేను న్యాయం తప్పాను, చాలా విషయాల్లో బాధ్యత లేకుండా వ్యవహరించాను. ఈరోజు నిన్ను క్షమాపణ అడుగుతున్నాను, నన్ను మన్నించు. తప్పకుండా నేను సరి చేసుకుంటాను యేసయ్యా. ఇక నీ మాటకు లోబడతాను ప్రభువా. ఒక విలువ కలిగిన జీవితాన్ని జీవిస్తాను. నా బిడ్డల్ని కూడా పరలోకానికి కాదు భూలోకానికి కూడా దీవెనకరంగా పెంచుతాను, ప్రయోజనకరమైన పాత్రలుగా పెంచుతాను. నీ జ్ఞానాన్ని నేర్పుతాను. నన్ను అనుగ్రహించు. నువ్వు చెప్పిన మాటలన్నిటినీ నేను ఆచరణలో పెడతాను, నన్ను అనుగ్రహించు అంటూ అందరం ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. 2 మాటలు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ శుభవేళ, ఈ 2వ ఆరాధనలో నీ దాసుని మరుగుపరిచి సూటిగా తేటగా మాతోనూ అందరితోనూ మాట్లాడినందుకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము ప్రభువా. మీరు మా జీవితంలో ఎన్నో మేలులు చేశారు, ఎన్నో అనుగ్రహించారు. మా నుండి మీరు నాయన న్యాయాన్ని, కనికరాన్ని కోరుచున్నారని నీ దాసుని వాడుకొని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభువా. నీతి న్యాయములు ప్రభువా నీ సింహాసనానికి ఆధారంలో లేఖనాలు సెలవిస్తున్నాయి. నీవు ఎంత న్యాయంగా ఉంటావో నీ బిడ్డలమైన మేము కూడా అలాగూ న్యాయం కలిగి ప్రవర్తించేదానికి సహాయం ఇచ్చి నీ దాసుని ద్వారా మాట్లాడినటువంటి నాయన అనేక విషయంలో వందనాలు ప్రభువా. ఏ విషయాల్లో మేము న్యాయం చేయాల్సిందో వాటన్నిటి విషయంలో కూడా మీరు మా కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఇదిగో నాయన, మొట్టమొదటి ప్రభువా నీకు మేము న్యాయంగా ఉండేదానికి సహాయం చేయండి. తల్లిదండ్రులను న్యాయంగా చూసుకునే దానికి సహాయం చేయండి. కుటుంబంలోను, సమాజంలోను ప్రభువా, సంఘములోను, దైవజనుని విషయంలోను, మా దేశం పట్ల కావచ్చు, ఎన్ని విషయాల్లో మేము న్యాయంగా కలిగి జీవించాలో అన్ని విషయాల్లో ప్రభువా నీ ఆత్మ చేత మమ్మల్ని నింపి మేము న్యాయంగా ప్రవర్తించే కృప దయచేయండి. అయినా మేము రేపు నీ ఎదురుగా వచ్చినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడు అనేటట్లుగానైనా మా జీవితాన్ని మేము సిద్ధపరచుకునే కృప దయచేయండి. ఇంతవరకు వినపడ్డ మాటలలో ఏ మాట కూడా మేము నష్టపోకుండా మా హృదయ అంతరంగాల్లో భద్రపరుచుకొని అలాగ సమాజంలో బ్రతికే కృప దయచేయండి. వాక్యం అందించిన నీ దాసుని ఇందులో నీ ఆత్మచేత నింపి ఇందులో బలముగా వాడుకొని ఇంకా మరుగైన సంగతులు ప్రభు నీ దాసునికి బయలుపరచండి. సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ బిడ్డలందరూ నీ చేతులుగా అప్పచెప్తూ యేసు క్రీస్తు నామమును అడిగి ప్రార్థించి పొందుకుని నామ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమును నెరవేర్చున్నట్లు భూమి నంతను నెరవేర్చబడునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా పట్ల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం నీవు మా అపరాధములు క్షమించు. మమ్మలను శోధనలోనికి తేక దుష్టు నుంచి కీడు నుంచి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వము నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. ఆశీర్వాద ప్రార్థనకు ముందు ఒక్క మాట. ఏ రోజు నుంచి ప్రేయర్ స్టార్ట్ అవుతుంది? ఫాస్టింగ్ ప్రేయర్ ఎప్పటి నుంచి? ఎంతమందికి వినపడింది? అందరికి వినపడింది కదా. ఫస్ట్ కూటం నుంచి చివరి కూటం వరకు ఒక్కటి కూడా మిస్ అవ్వద్దు. ఎందుకంటే మీ కొరకు, మీ ఆత్మీయ ప్రయోజనం కొరకు ఏర్పాటు చేయబడుతుంది కనుక మిస్ అవ్వద్దు. ఫుడ్కు దూరంగా దేవునికి దగ్గరగా. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఆత్మను బలపరుచుకొని తిరిగి మళ్ళీ ప్రజ్వలించడానికి ఇంకా ఎక్కువ దేవుని పని జరుగునట్లు మనం అందరం గ్యాదర్ అవుదాం. కొంతమంది యథార్థవంతులు ఉంటారు పాపం, మంచి మనసు కలిగిన వాడు. నేను తిన్నానులే, నేను రానంటారు. తిన్నా సరే రా.
కొంతమంది తప్పి చూడండి, నేను తిన్నానులే అంటారు. నువ్వు తిన్నా పర్లారా, ఏం ఫీల్ కాడు ఆయన. తినొస్తావా అనడు. పాపం తిని కూడా వచ్చింది నా బిడ్డ అనుకుంటాడు. కాబట్టి రండి, ఫాస్టింగ్లో కలుద్దాం. ఎన్ని గంటలకంటే బుధవారం ఉదయం 10 నుంచి 12:30 1 గంటలో, సాయంత్రం 6:30 నుంచే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే పెందలకడనే మొదలు పెడితేనే పెందలకడ మీరు ఇళ్ళకి చేరగలుగుతారు. దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు సొంతంగానే ఆటో కట్టుకొని రండి, ఎందుకంటే ఆటోలు తిరగకపోతుండొచ్చు సాయంత్రం అయితే. కాబట్టి ఫాస్టింగ్ ప్రేయర్లో కలవాలనుకుంటే మీరు వచ్చే ఊరు నుంచి ఆటో కట్టుకొని రావచ్చు. ఆటోలో మళ్ళీ ఒకరికొకళ్ళు అతుక్కొని కూర్చోకుండా మాస్కులు పెట్టుకొని, గ్లౌజులు ధరించుకొని కొంచెం జాగ్రత్తలు పాటించి రండి. ఓకే, మరి ఇక ఆశీర్వాదంతో ముగించుకుందాం. ఫైనల్ బ్లెస్సింగ్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం సమకూర్ణ మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి న్యాయముగా నడుచుకున్నట్లు కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమునకు చేయి, యేసు రక్తమునకు చేయి. యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీ అందరి కోసం చేస్తాను. పరిశుద్ధ తండ్రి, నా ఎదుట నిలిచినటువంటి ఈ బిడ్డలు నానావిధ బలహీనతల చేత, బాధల చేత, శోధనల చేత ఉండి ఉండవచ్చు. వారు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక వ్యాధులు, బాధలు, శోధనలు, సమస్యలు, అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, ప్రతి ప్రయత్నం ఆయన ఏ విషయంలో వారు ఇబ్బంది ఎదుర్కొంటున్నారో అదంతా నా జరేయుడు యేసు నామములో తొలగింపబడును గాక. ఆమేన్. వ్యాధిగ్రస్తులు స్వస్థత పొందుదురు గాక. ఆమేన్. ఆరోగ్యవంతులగుదురు గాక. వారి రిపోర్ట్స్ మారిపోవును గాక. ఆమేన్. మరణ పడకలో ఉన్న వారు లేవనెత్తబడుదురు గాక. ఆమేన్. విశ్వాసంతో వారు చేతబట్టిన నూనె ఈ శక్తితో వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. బిడ్డలు ఎవరికైనా రాసి ప్రార్థిస్తారు, వారు బాగుపడేటట్లు సహాయం మీ బిడ్డలకు నాయన, వారి శరీరంలో ఉన్నటువంటి బలహీనతలు యేసు నామములో తొలగిపోవాలి. ఆమేన్. ఆరోగ్యము ఇచ్చే, ఆయుష్ లైవ్ ద్వారా ఉన్న బిడ్డలకు కూడా, లైవ్ లో ఉన్న బిడ్డలు నాయన, జూమ్ యాప్ ద్వారా అందుబాటులో ఉన్న బిడ్డలు ఎవరెవరు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు వారందరినీ మీరు కృపతో స్వస్థపరచండి, వారిని ఆదరించండి, ప్రోత్సహించండి, ఆత్మీయంగా బలపరచండి, సాతాను శోధనలు దూరపరచండి. ప్రభు. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవ్వనులు బిడ్డలందరినీ చేతులుగా అప్పగిస్తూ తిరిగి ప్రయాణం వెళ్తుండగా మార్గమందు తోడై ఉండు. నేను మరలా నేను నీ చిత్తం అయితే బుధవారం రోజు కలుసుకునేంత వరకు నీ కాపుదలు మాకు దయచేయండి. స్థుతి, మహిమ, ఘనత మీకే చెల్లిస్తూ నాయనా, ఇది ఎవరెవరు ఏ అక్కర్లో ఉన్నారో అవన్నీ యేసు నామములో తీర్చు. ఎవరు ఏ సమస్యలో పరిష్కరించు. ఎవరి కుటుంబాల్లో ఏ వేదన ఉందో అది తొలగించు యేసు నామములో. ఈ వైరస్ అనేది ఇంకెవ్వరికి అంటకుండా అది కంప్లీట్ గా నిర్మూలమైపోవునుగా. ఆమేన్. పూర్తి స్వేచ్ఛ ప్రజలందరికీ వచ్చునుగాక. ఆమేన్. సువార్త ప్రకటన ఫ్రీ అవునుగాక. ఆమేన్. యేసు నామమున ప్రార్థించి మనోలన్నిటికీ జవాబులు పొందామని నమ్ముచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. రక్షణ బాప్తిస్మం పొందగోరిన వాళ్ళు వెనక్కి వచ్చేసేయండి, ఇటు పక్క బ్యాక్ సైడ్కి వచ్చేసేయండి. ఇక మిగిలిన వాళ్ళు తల ఒక దారిన, అందరూ ఒకే దారిన వెళ్ళొద్దు. ఎక్కడెక్కడ మీకు దారిలో ఉన్నాయో మీకు కనబడుతుంది, తలా ఒక దారిన బయటికి వెళ్ళిపోండి. అందరూ ఒకే త్రోవలో వెళ్ళొద్దు. అక్కడ ఒక వాకిల్ ఉంది, అటు పోవచ్చు, ఇటు పక్క, అక్కడ అన్ని వైపుల నుంచి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు వల్ల అందినటువంటి వారు ఆ చివరి షర్ట్లోకి వెళ్ళండి. ఆ బాక్సుల్లో మీరు కూర్చొని ప్రార్థనాపూర్వకంగా పశ్చాత్తాపంతో ప్రభు యొక్క శరీర రక్తాల కొరకు సిద్ధపడండి. ఎవరికైతే ఇంకా యేసయ్య శరీర రక్తాలు అందలేదో వారు ఆ చివరి షర్ట్లోకి వెళ్ళి మోకరించి ప్రార్థిస్తూ ఉండండి. పరిచారకులు సిద్ధంగా ఉన్నారు, ప్రభు శరీర రక్తాలు మీకు అందిస్తారు. అది హైలో రా, నువ్వు పట్టుకుంది స్కేల్ తగ్గించాలా.
నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా వేలాది పొటేలనా, ఏడాది దూడలనా వేలాది పొటేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిల్వలో. మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిల్వలో. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును.
విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించేదను. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించేదను. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా వేలాది పొటేలనా, ఏడాది దూడలనా వేలాది పొటేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ప్రైజ్ లార్డ్. మీ అందరికి వందనాలు. రక్షణకు సిద్ధపడ్డ వాళ్ళు ఉంటే వెనక్కి వచ్చేయండి, బాప్తిస్మం ఇస్తాను. సెలవు.